ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపమా కలతలా, మీ హృదయంలో బాధలా కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నిన్న ఉదయం క్రైస్తవ జీవితం అంటే ప్రతిష్ఠిత జీవితం. ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం? అందులో 7 సంగతులు మనం మాట్లాడుకున్నాం. రాత్రి క్రైస్తవ జీవితం అంటే ఫలభరితమైన జీవితం. చివరిలో ఆ 4 ఆలోచనలు కొంచెం నొక్కి బాగా చెబుదామని అనుకున్నాను, కానీ మరి నా కడుపులో ఏదో దేవేస్తున్నట్టు, తర్వాత చెమట ఎక్కువ అంటే ఇంజక్షన్ వేసుకున్నాను, జ్వరం తగ్గుముఖం పట్టింది, దానివల్ల చెమటలు వస్తున్నాయి. తర్వాత మీరు ఎక్కువ మందిగా ఉన్నారు కనుక కొంచెం వేడి ఉన్న కారణం చేత ఎక్కువ చెమటలు పోసి మొత్తానికి నా షుగర్ లెవెల్స్ ఏవో తగ్గినట్టుగా నాకే అనుమానం వచ్చి ఆపేశాను. నాకేమో షుగర్ జబ్బు లేదు, కానీ ఈ స్వెట్టింగ్ వల్ల, ఈ చెమట పోవడం వలన కొంచెం షుగర్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయా, కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి, కడుపు ఎందుకు దేవేస్తున్నట్లు అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం పక్కన కూర్చుండిపోవలసి వచ్చింది. కానీ అయ్యగారు దాన్ని చివరిలో అవి చెప్పి చక్కగా ముగించారు. మరి మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళారో లేదో నాకు తెలియలేదు. మరి రాత్రి ఏంటో చెప్పండి, ప్రార్థన చేసుకుని వెళ్ళారా మంచిగా? ఓకే. ఈ ఉపవాస కూడికల్లో మన వాక్యం వినడం ఒక ఎత్తు. ఈ ఉపవాస కూడికల్లో వాక్యం వినడం ఒక ఎత్తు, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడం మరొక ఎత్తు. సేవకుల యొక్క ఆరాటం ఏంటనంటే ఉపవాస కూడికల్లో విన్న వాక్యాన్ని అన్వయించుకొని ప్రార్థన చేసుకొని ఆచరణకు కొన్ని తీర్మానాలు జరగాలి. అప్పుడే మనం ఈ కూడికల ఫలం మనం పొందినట్టు లెక్క. కిందటిసారి నేను వచ్చినప్పుడు అప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నా కానీ మనం విపులంగా చాలా విషయాలు మాట్లాడుకోవడానికి వెసులుబాటు దొరికింది. అన్ని సంగతులు మనం మాట్లాడుకోగలిగాము. ఈసారి మనం మాట్లాడుకోవలసిన సంగతులు అవి గొప్ప సంగతులే, కానీ కొంచెం మరి వెసులుబాటు కుదరని కారణం చేత కొంచెం వివరణ తక్కువైనా ఎక్కువైనా
జాగ్రత్తగా మీరు గ్రహించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. క్రైస్తవ జీవితం ప్రతిష్ఠిత జీవితం. ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడ్డానికి ముందు అతని జీవితంలో 7 అనుభవాలు ఉన్నాయి. అవి యేసులో చూసాము, అవి మనలో కూడా ఉండి తీరాల్సిందే. ఇలాంటి అనుభవాలు కానీ లోపిస్తే మన ప్రతిష్ఠిత జీవితం చాలా అధ్వానంగా ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చెప్పగలరా 7 సంగతులు మళ్ళీ ఒకసారి? మొదటి అనుభవం దేవుని కొరకు తీర్మానం చేయటం. రెండో అనుభవం దేవుని చేత అంగీకరించబడ్డాం. మూడో అనుభవం దేవుని చేత ఆత్మచేత అభిషేకించబడ్డాం. నాలుగో అనుభవం దేవుని చేత నిశ్చయత పొందడం. తర్వాత 5వ అనుభవం దేవుని ఆత్మచేత నడిపించబడ్డాం. 6వ అనుభవం దేవుని కొరకు పరీక్షింపబడ్డాం. 7వ అనుభవం దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడం. ఈ 7 అనుభవాలు దేవుని పిల్లలమైన మనం దేవుని కొరకే ప్రతిష్ఠించబడినాము అని చెప్పేదానికి ఆధార సత్యాలు. అవి చాలా ప్రాముఖ్యమైనవి. నిన్న ఉదయం మాట్లాడుకున్నాం. రాత్రి క్రైస్తవ జీవితం ఇది ఫలభరితమైన జీవితం. చెప్పండి, నేను ఎట్లా పోల్చాను? నిన్న ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ద్రాక్ష తోట ఎవరు? 3 ద్రాక్ష తోటలు చూపించాను. యేసయ్య చెప్పినటువంటి ఉపమానములున్న ద్రాక్ష చెట్టు అయితే, ఆ ద్రాక్ష తోట అయితే అదేంటట? ఇశ్రాయేలీలు. వారి మధ్య అంజూరపు చెట్టు ఎవరు? యూదులు. ఈరోజు అదే విషయం మన వరకు తీసుకుని వచ్చి ఇంతమంది జనసమూహాల మధ్య యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనమే సంఘము అనే ద్రాక్ష తోటలో నాటబడిన ఒక అంజూరపు చెట్టు లాంటి వాళ్ళము. కనుక మన దగ్గరకు మన యజమాని వస్తున్నాడు. ఏమి చూడడానికి అంటే మన ఎదుగుదల చూడడానికి కాదు. మనం ఎదిగేసాం చాలా. ఎంత బాగా మన కొరకు మనం ఎదుగుతూ వచ్చామో నేను చెప్పాను. కానీ లోపం ఏంటనంటే మనం ఆయన కొరకు ఫలించలేకపోతున్నాం. మనం ఫలించవలసిన ఫలాలు 5 చెప్పాను. మారు మనసుకు తగిన ఫలము, పరిశుద్ధత అనే ఫలము, క్రైస్తవ శీలము అనే ఫలము, జివ్వ ఫలము, తర్వాత దాతృత్వము అనే ఫలం. ఈ 5 ఫలాలు మనం ఫలించాలి. ఆ ఫలములు కానరానందున ఏమన్నాడు? నరికేయి అన్నాడు యజమాని కదా. కానీ తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, 1 సంవత్సరం నువ్వు నాకు అవకాశం ఇవ్వు, నేను చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, అప్పటికీ ఫలించకపోతే నీవు నరికి వేయించుకో, నేనైతే నరకలేను. దీని మీద సేద్యం చేసే నేను దాని మీద నా గొడ్డలు పెట్టలేను. యేసు ప్రభు యొక్క మనస్సు అలాగే ఉంది. 2000 సంవత్సరాలుగా తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన ప్రార్థన చేస్తున్న ఏకైక కారణం చేత అంజూరపు చెట్టువైన నీవింకా బ్రతికే ఉన్నావు. లేకపోతే ఫలములు లేని ఆకులు మాత్రమే కనపరుచుకున్న మనల్ని దేవుడు ఎప్పుడో నరికేసి ఉండేవాడు. కానీ యేసుక్రీస్తు చేస్తున్న ఆ విజ్ఞాపన పరిచర్య 2 కెరటాలు కరోనా దాటి కూడా మనం ఈ స్థలంలో కూర్చోగలిగాం. ఆ విషయాన్ని మన మనసులో ఉంచుకొని మీరండి, ఎవరో పాడారో పాట, ఫలములను ఆశిస్తున్న పరలోకపు తండ్రి తేరి చూస్తున్నాడు నీ వైపు, ఫలించకుండా ఉండడం నీకు న్యాయమా? యజమానుని సహనముతో చెలగాటమా? ఐగుప్తు నుండి పెరిగి తెచ్చాడు, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటాడు, చుట్టూ తవ్వాడు, ఎరువు వేశాడు, ఆకులు మాత్రమే కనపరిచి ఫలములు లేకుండా ఉండడం ఇది నీకు న్యాయమా? అమ్మా వింటున్నారా? ఇదో పాటలోని మాటలు నేను వరుసగా చెప్పాను అంతే. కనుక మనం ఫలించాలి. అసలు యేసు ప్రభుని నమ్మడమే మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు అనబడిన మరో వ్యక్తి దగ్గరకు మనం చేరాం. మనం ఫలించుటకును మన ఫలము నిలిచి ఉండుటకును మనం ఏర్పరచబడి నియమించబడ్డాము. అది రాత్రి వేళ చెప్పిన సందేశం. మరి నిన్న ఉదయం రాత్రి రానివారు ఎవరైనా ఉంటే ఊరికే మరోసారి దాని రూపురేఖలన్నీ అవుట్లైన్ అంతా మరోసారి నేను మీకు వివరించాను. మీరు ఎందుకో నిన్న రాలేకపోయారు, ఈరోజైనా మీరు వచ్చారు,
మీ అందరికీ నిండా వందనాలు. అందరికి కాదు, నిన్న రానోళ్ళకి ఈరోజు వచ్చిన వాళ్ళకి. నిన్న రాలేకపోయారు, ఏం పనులు ఉన్నాయో ఏమో, మిమ్మల్ని నిందించలేం మేము. మీకు స్వేచ్ఛ ఉంది గనక సేవకులంగా మీరు ప్రతి కూడికలో నియామక కూడికలో ఉండాలి, వాక్యం వినాలి, బాగుపడాలి అన్న ఆశ ఆరాటాలు దేవుని సేవకులకు ఉంటాయి. కానీ అంతగా మించిన పనులేవో మీకు ఉండి ఉండవచ్చు. మిమ్మల్ని మేము తప్పుపట్టలేము, అది మీ వ్యక్తిగతం, అది మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైనా ఈరోజు మీరు రావడం నిజంగా అభినందనీయం. మీకు ప్రభునామంలో అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అదేంటనంటే క్రైస్తవ జీవితం ప్రభావితం చేసే జీవితం. ఏటమ్మా? ప్రభావితం చేసే జీవితం, ప్రతిష్ఠించబడిన జీవితం, ఫలభరితమైన జీవితం, ప్రభావితం చేసే జీవితం. వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యం ఆలకించుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు మార్చి చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు వచనం చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట ఉండువారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. 16వ వచనం అందరం గట్టిగా చదువుదాం, అందరం కలిసి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చిన్న ప్రార్థన. ప్రేమపూర్ణుడైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ విశేష కనికరము చొప్పున మీ దయను బట్టి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి ప్రభువా, ఈ 2 దినాల ఉపవాస కూడికలను బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ కూడికల్లో మా క్రైస్తవ జీవితం ఏమిటో మేము ఆలోచించడానికి మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మా జీవితాలు నీకై ప్రతిష్ఠించబడిన జీవితాలని, నీ కొరకు ఫలించవలసిన జీవితాలని మాకు తెలిసింది. అలాగనే మా జీవితాలు అనేకుల మీద ప్రభావం చూపాలి అనే విషయం కూడా మేము అర్థం చేసుకుని ప్రభువా నీ సహాయాన్ని కోరుతున్నాము. మాతో మీరు మాట్లాడండి. మేము నేర్చుకోవలసిన సంగతులను మీరు మాకు నేర్పించండి. దుష్టుని యొక్క ప్రతి పన్నాగము నుంచి మీరు మమ్మల్ని కాపాడము. మేము నేర్చుకోవలసిన వినవలసిన సంగతులన్నీ మీరు విడుదల చేయండి. బలహీనుడను నీ పక్షంగా నిలబడ్డాను. నీ దాసుని ప్రయాస వ్యర్థం కాకుండా, నీ ప్రజల యొక్క ఆసక్తి ప్రభువా మరి అణగారిపోకుండా మా అందరి మధ్య మీరు మాత్రమే మహిమ తెచ్చుకొందురని యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలం 33.5 సంవత్సరాలు. ఆయన సేవ చేసిన కాలం 3.5 సంవత్సరాలు. ఆయన సంచారం చేసినటువంటి స్థలాలు అన్నీ కలిపితే 100 కిలోమీటర్ల లోపే ఉంటాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన బ్రతికిన కాలం 33.5 సంవత్సరాలు. సేవ చేసిన కాలం 3.5 సంవత్సరాలు. ఆయన పాలస్తీనా ప్రాంతంలో అటు కపెర్నహూము, ఇటు గలిలయ, ఇటు నజరేతు, ఇటు సమరయ అన్నీ కలుపుకుంటే దాదాపు 100 కిలోమీటర్లు లోపే ఉండవచ్చునట. అయితే ఆశ్చర్యం ఏంటో చెప్పన, అతని జీవితం, అతని పని ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. అందుచేత ఆయనను, ఆయన మాటల్ని, ఆయన సేవను, ఆయన క్రియలను ధ్యానం చేసుకుని నమ్మడానికి ఖండాలే ఆయన తట్టు తిరిగాయి.
ఆయన అన్ని ఖండాలకు వ్యాపించాడు. అన్ని ఖండాల్లో ఉన్న దేశాలకు ఆయన వ్యాపించాడు. అన్ని దేశాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు వ్యాపించాడు. అన్ని రాష్ట్రాలలో ఉన్న జిల్లాలకు వ్యాపించాడు. ఆయా జిల్లాల్లో ఉన్న పట్టణాలకు వ్యాపించాడు. అలాగనే పల్లెటి గ్రామాలకు, చివరికి కొండజాతి ప్రజల వరకు కూడా ఆయన మాట, ఆయన జీవితం, ఆయన సేవ, ఆయన కార్యాలు అన్నీ ప్రజల మధ్యకు వెళ్ళి ఆయన్ని అనేకులు నమ్ముకోవడానికి కారణమైంది. ఆయన జీవించిన కాలమేమో కొంచెమే కదా, సేవ చేసిన కాలము కూడా కొంచెమే కదా, ఆయన తిరిగిన ప్రాంతాలు కూడా కొంచెమే కదా. పోనీ ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు కోట్ల మంది ఏమైనా ఉన్నారా అంటే 12 మంది. అందులో ఒకడేమో ఆయన్ను అప్పగించిపోయాడు. ఎంతమంది మిగిలారు? 11 మంది. ఈ 11 మందితో ఈయన ప్రపంచానికే వ్యాప్తి చెందగలిగినంత ప్రభావం ఎట్లా చూపాడండి ఆయన? పోనీ ఆయన ఏమైనా కనిపెట్టి లోకానికి పరిచయం అయ్యాడా అంటే ఆయన కనిపెట్టింది ఏమీ లేదుగా. పోనీ ఆయన ఏమైనా పుస్తకం రాసి లోకానికి పరిచయం అయ్యాడు అనుకుందామంటే ఆయనేం పుస్తకం రాయలేదు కదా. పోనేమైనా పాట పాడాడు, మంచి గాయకుడు అని అనుకుందామంటే ఆయన ఏ పాట పాడలేదు కదా. పోనేమైనా వాయిద్యాలు వాయించాడా, వాయిద్య కళాకారుడుగా పరిచయం అయ్యాడు అనుకుందామంటే ఆయన వాయిద్య కళాకారుడు కాదు కదా. మరి ఏమీ కాని వ్యక్తి ప్రపంచాన్ని ప్రభావితం చేయగలగడం ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు యొక్క జీవితంలో ఏమీ కానట్టుగా మనుషులకు కనబడిన ఆయన సమస్తానికి ఆయనే సమస్తమై ఉండి తన జీవిత ప్రభావాన్ని అనేకులకు చూపించాడు. ఆయన జీవిత ప్రభావం ఎంత గట్టిగా పడిందనంటే ఆయన కొరకు చావనన్నా చస్తామేమో కానీ ఆయన ఎరగము అని మేము చెప్పలేము అనే స్థాయికి వెళ్ళిపోయినారు. చైనాలో ఒకసారి 2003వ సంవత్సరం ఆ సమయంలో చైనాలో సిపాయిలంతా కూడా యేసు ప్రభువుని నమ్మి అక్కడక్కడ ఆరాధన చేస్తున్నటువంటి వారిని బాగా ఇబ్బంది పెట్టడం వారు మొదలుపెట్టేశారు. ఆ క్రమంలో ఒక క్రైస్తవ స్కూల్ నడుస్తుంది. అందులో చాలామంది పిల్లలు యేసు ప్రభువుని నమ్ముకున్నారట. సరే, దాని మీద ఒకసారి సిపాయిలంతా దాడి చేసి వారు ఆ గేటు దగ్గర ఒక సిలువ ప్రతిమ పెట్టి, ఏమండి సిలువ, చెక్క సిలువ ప్రతిమ పెట్టి చిన్నది, అందరూ బయటికి వెళ్ళమని, మీరు దాని మీద నడుచుకుంటూ మీరు వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయినప్పుడు మీ ఉమ్మివేత్తలు కొంచెం దాని మీద వెళ్ళిపోండి, ఎవరైనా దీన్ని తొక్కి వెళ్ళడానికి మీరు ఆలస్యం చేసినా లేక ఇష్టపడకపోయినా, దాని మీద ఉమ్మివేత్తలు వేయడానికి ఇష్టపడకపోయినా మిమ్మల్ని కాల్చి చంపుతామని చైనా సిపాయిలు గన్నలు పట్టుకొని ఉంటే జరిగిందేంటో తెలుసా? అందరూ అలానే బయటికి వెళుతున్నారట. అందరూ శిలువ మీద పుప్ అని ఉమ్ము వేయటం, దాని మీద నడిచి వెళ్ళటం. చివరికి ప్రియులారా, చాలామంది ఆడపిల్లలు అదే చేశారు. ఇంకా స్కూల్లో చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ ప్రియులారా, ఒక 6 ఆడపిల్లలు దాని మీద ఉమ్ము వేయటం, దాని మీద నడిచి వెళ్ళటం, దాని మీద ఉమ్ము వేయటం, దాని మీద నడిచి వెళ్ళడం. 6 ఆడపిల్లలు అయిపోయిన తర్వాత 7వ ఆడపిల్ల వచ్చిన తర్వాత అన్నారట, నడు దాని మీద నుంచి వెయ్యి నీ ఉమ్ము అని అంటే ఆ పాప సిలువ దగ్గరకు వచ్చి బొమ్మను లేదు, దాని మీద నడవను లేదు, కానీ ఆ సిలువను తన చేతులతో తీసుకొని దాని మీద ఉమ్మంతా కూడా తుడిచి తన గుడ్డతో తన బట్టతో శుభ్రం చేసి ఆ సిలువను ఆమె హత్తుకుందట. హత్తుకుంటే ప్రియులారా, ఆ పిల్ల సిలువను అలా హత్తుకునే ఉంది. వెనకాలని విద్యార్థులందరూ చూస్తూ ఉంటుండగా ఆ పిల్లను అలాగా కాల్చి చంపేశారు. ఏమి చేసినాడు యేసుని? ఆయన మీద నీకంత ప్రేమ, యేసు మీద అంత మమకారం ఎలా పెరిగింది? ప్రియులారా, యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు మనుషుల కొరకు చేసిన కార్యం అర్థం చేసుకున్న వారు ఎవరైనా వారు మరణానికి కూడా లెక్క చేయకుండా బ్రతికారు. అంత బాగా అతని జీవితం వారి మీద ప్రభావితం చూపింది. మత్తయి అనబడినటువంటి అపోస్తలుడు ఇథియోపియాలో వింటున్నారు, గుర్రాల కట్టె లాగుతూ ఉంటే ఆ రాళ్ళ మీద శరీరం ముక్కలైపోతా ఉంది, శరీరం తెగిపోతుంది, మాంసం కూడా బయటికి విచ్చిపోతుంది, ఆ గుర్రాలు లాక్కుపోతున్న ఇథియోపియా దేశంలో. కానీ మత్తయి చచ్చే వరకు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి హతసాక్షి అయిపోయాడు.
అలాగా ఆ 11 మంది అపోస్తులలో ఏమండి యోహానుని మినహాయిస్తే, అపోస్తులుడైన యోహానుని మినహాయిస్తే మిగిలిన 10 మంది కూడా యేసు కొరకు హతసాక్షులైన వారే. అరే, మరణం కూడా లెక్క చేయకుండా ఇలా చచ్చిపోతున్నారేంటండి ఆయన కొరకు? ఆ యేసును మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన 3వ రోజున లేపాడు, దానికి మేము సాక్షులమని యేసు ప్రభు కొరకు బ్రతకడానికి వారి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, వినండి, వీళ్ళు చావనన్నా చచ్చారు కానీ యేసును ప్రకటించారు అంటే అర్థం ఆయన జీవిత ప్రభావం వీళ్ళ మీద ఎంత పడిందో చూడండి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? కనుక వినండి ప్రియుల, అందుకే ఇంత వివరణ ఇచ్చాను. ఆయన బ్రతికిన కాలం ఎంత? మళ్ళీ మర్చిపోయారు మీరు. బ్రతికిన కాలం ఎంత? 33.5 సంవత్సరాలు. సేవ చేసిన కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. తిరిగిన ప్రదేశం ఎంత? దాదాపు 100 కిలోమీటర్లు. ఒక పాటన్నా రాశాడా? ఒక కవితన్నా చెప్పాడా? ఒక పుస్తకమన్నా రాశాడా? ఏదైనా సైంటిస్ట్ లాగా కనిపెట్టాడా? పోను ఒక రాజకీయ నాయకుడా? లేకపోతే సాంఘిక సంస్కరణకర్త? ఏమని అనుకోవాలి యేసుని? ఏమీ కానట్టుగా అనిపిస్తున్న యేసు, అతని జీవితం, అలాగనే అతని సేవ, అతని యొక్క కార్యాలు ఎంతమంది జీవితం మీదకైతే పడ్డాయో, ఆ యేసు కొరకు తమ ప్రాణాలు అర్పించడానికైనా వారు వెనుకాడలేదు కానీ ఆయన కొరకు నమ్మకంగా జీవించారు. మా శ్రీకాకుళం బోర్డర్లో ఇచ్చాపురం అనే ఊరు ఉంటుంది. ఆ ఇచ్చాపురం ఊర్లో ప్రతి గంగరాజు అమ్మను ఒక అమ్మగారిని నేను బాగా ఎరుగుదును. అమ్మగారిని నేను అప్పటికి సేవకు రాలేదు, ఉద్యోగం చేస్తున్న రోజులే. కానీ అక్కడక్కడ ఎవరైనా పిలిచి వాక్యం చెప్పమంటే నేను వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. ఆంటీ కూడా, నాన్న నువ్వు ఎక్కడికైనా వస్తే నాకు కొంచెం కబురు చెప్పు, నేను కూడా మీటింగ్లకు వచ్చి కొంచెం వాక్యం నేర్చుకుంటాను అని చెప్పి ఆ అమ్మగారు అడిగేది. నేను కూడా ఎక్కడికైనా ఆ ప్రాంతాలకు వాక్యం చెప్పేదానికి వస్తే నేను ఎట్లకట్లా కబురు పంపించి ఆమె వచ్చేలాగా చేస్తే ఆమె వచ్చి వాక్యం వినేది. కులానికేమో గవర్కాముట్ల కుటుంబానికి చెందిన ఆవిడ, ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన ఆమె. వాళ్ళ ఆయన ప్రతి రాజారావు ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు, వర్ణించలేం వాడి దుర్మార్గత. ఒకసారి ప్రియమైన స్నేహితులారా, ఆమె తెల్లగా దొరసానమ్మలాగా ఉంటుంది. ఒట్టేటంటే ఒకటి ఎర్రగా తట్లు తేరిపోయి ఉంటే, అమ్మ ఏంటి ఇట్లా ఉన్నాయి అని అంటే, మీ నాన్న కొట్టేసాడు నాయన అని నవ్వుతూ చెప్పేది. అలా ఆయన కొట్టేశాట. ఏమమ్మా ఎందుకనంటే, నువ్వు యేసు ప్రభు బైబిల్ చదువుతున్నావు, ఏదో మీటింగులకు వెళ్తున్నావు, ఆడో వీడో ఆ నోట ఈ నోట నేను విని తట్టుకోలేకపోతున్నానని ఆయన కోపంతో కొట్టేశాడు. ఆయన కోపడ్డంలో న్యాయం ఉంది కదా నాయన. యేసు ప్రభు ఎవరో తెలియదు, తెలిస్తే నాలాగే దేవుని కొరకు ముందుకు వచ్చేవాడు కదా, తెలియదు కాబట్టే నన్ను కొట్టాడు. ఆయన్ని నేను క్షమిస్తున్నాను, అతను మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు టైం దొరుకుతుంది, సువార్త చెప్పు నాయన అనేది. నాకు బాగా జ్ఞాపకం, 3 సార్లు అతని ముందు కూర్చుని టైం దొరికింది. ఎంత దుర్మార్గుడో చెప్పలేమండి. ఎవడు చెప్పిన మాట విండు, డబ్బుకు తక్కువైతే కదా వినడానికి. ఆయనకు 7 కొడుకులు, 2 కూతుర్లు. 7 కొడుకులు వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు. వినండి చెప్తాను. దాదాపు 1998 2000 సంవత్సరాల్లోనే వాళ్ళు వ్యాపారాలు చూస్తే ఒక్కొక్కడు చేసిన వ్యాపారములో రాత్రి వ్యాపారం ముగించి డబ్బు లెక్క పెట్టేసరికి 10 లక్షలు 12 లక్షల రూపాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు. రోజుకి సిమెంట్ అమ్ముతారు, వింటున్న ఐరన్ అమ్ముతారు, బంగారాలు అమ్ముతారు, మోటార్ బైకులు అమ్ముతారు. విపరీతమైన డబ్బు ఉంది. ఇంత డబ్బున్నోడికి దేవుని అవసరం ఏముంటుందండి? అందుకే చాలా దుర్మార్గంగా ఉండేవాడు. దేవునికి స్తోత్రం. 3 సార్లు వాక్యం చెబితే తర్వాత మారు మనసు పొందాడు. చనిపోయే ముందు బాప్తిసం కూడా పొంది చచ్చిపోయినాడు. ప్రతి రాజారావు. ఆయన సంగతి వదిలేయండి. ఈవిడ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈవిడకేమో ఎవరికన్నా సువార్త చెప్పాలి, ఎవరికైనా సాక్ష్యం చెప్పాలి. ఆ ఒరిస్సాలో నేను కొంచెం ఒరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనిపించి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చేదట. వచ్చి, ఏమండి పన్ను పుచ్చిపోయింది, బరంపురం వెళ్ళి పన్ను పీకించుకొస్తాను అనేదట. బరంపురం వెళ్ళి పన్ను పీకించుకొస్తాను అని. సరే డబ్బులు ఇచ్చి మరి పంపించేవాడు. ఆ డబ్బులు తీసుకొని తిన్నగా కోటానికి వెళ్ళి ఎందుకు యేసు ప్రభు నమ్మాలో సాక్ష్యం చెప్పి కొంచెం వాక్యం చెప్పి సాయంత్రం మళ్ళీ బరంపురం వచ్చి ఆ పన్ను డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు పన్ను పీకండి అని అడిగేది. బాగున్న పన్ను పీకమంటున్నా వింటామంటే డబ్బులు ఇస్తున్నానుగా, పీకే పన్ను.
నీకు కావలసిన డబ్బులు, నాకు ఓడాల్సింది ఒక పన్ను. ప్రియులారా, నేను ఎరుగుదును, అమ్మ మరణించే ముందు ఆమె పళ్ళుల్లో ఏ పన్ను ఆవిడకి మిగలలేదండి. అన్ని పళ్ళు ఓడబికబడ్డాయి, పుచ్చిపోయి కాదు. యేసు ప్రభు యొక్క జీవితం ఆ మీద అంత ప్రభావితం చూపగా, ఆ యేసుని గురించి ఎవరికో ప్రకటించాలి, ఆ యేసుని గురించి ఎవరికో చెప్పాలి, నరకం నుంచి ఎవరినో తప్పించాలి, దేవుని సంఘములో వారిని చేర్చాలి, వారు దేవుని బిడ్డలుగా మారాలని ఆమె తపన, ఆరాటం నేను చాలా దగ్గరుండి గమనించాను కనుక చెబుతున్నాను. ఏమి తపనండి ఆ అమ్మది. అందుకని 7 కొడుకులు రక్షించబడ్డారు, 2 కూతుర్లు రక్షించబడ్డారు. వారి మనమళ్ళు ఈ రోజున దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనంటే అవి ఎన్ని లక్షల రూపాయల, ఎంత ఖర్చా ఎవ్వడూ లెక్క చేయడండి. దేవుని కొరకు చేసే ఒక మంట కలిగిన కుటుంబంగా మా ప్రాంతాల్లో నిలిచింది ఆ కుటుంబం. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, యేసు ప్రభు యొక్క జీవిత ప్రభావం పడిన వారందరూ కూడా మరణము లెక్క చేయరు, ఆస్తిపాస్తులు లెక్క చేయరు, ఏ త్యాగానికి వెనుకాడరు. దేవుని కొరకు యోగ్యమైన జీవితం జీవించి వారు తనువులు చాలించిన వారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు నా పాయింట్ ఏంటనంటే, యేసు ప్రభు జీవితమే ప్రభావితం చూపే జీవితమైనప్పుడు ఆయన నమ్మిన ప్రజలమైన మన జీవితాలు కూడా ప్రభావితం చూపించే జీవితాలు కావాలి అన్నది దేవుని యొక్క పరమ ఉద్దేశం. నా జీవితం ఈ లోకం మీద ప్రభావితం చూపింది, మరి మీ జీవితం లోకం మీద ప్రభావితం చూపాలిగా అని చెబుతూనే ఈయన బోధ ఇలా చేశాడు. ఏమన్నాడో తెలుసా? ఇక్కడ రండి, ఇక్కడి నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ప్రియులారా, 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు అన్నాడు. మళ్ళీ 14వ వచనం చూడండి. మీరు లోకమునకు, చెప్పండి, ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అన్నాడు. ఈ 2 మాటలు మీరు గమనించాలి. ఉప్పు అలాగనే వెలుగు, అవి ప్రభావితం చేసే శక్తులు దానికి ఉన్నాయి. ఉప్పుకి ప్రభావితం చేసే శక్తి ఉంది, వెలుగు కూడా ప్రభావితం చేసే శక్తి ఉంది. అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో నేను చెప్పి, దేవుని పిల్లలంగా, రక్షించబడిన క్రైస్తవులంగా మనము ఎలాంటి ప్రభావితం మనం చూపగలమో, ఇతరులు ఎలాగ ప్రభావితులను చేయగలమో నేను మీకు వివరించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. రండి, మొట్టమొదటిగా ఉప్పును గురించి మాట్లాడదాం, దాని తర్వాత వెలుగును గురించి మాట్లాడుకుందాం. అమ్మ ఆలకిస్తున్నారా? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఒక ఆయన పాట రాస్తులకు అన్నాడు, సారహీన సమాజమునకు సారము ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం అన్నాడు. సారము లేని ఈ సమాజానికి సారము ఇవ్వగలిగిన ఉప్పే ఎవరట? క్రైస్తవ సంఘం. కనుక సంఘముగా, దేవుని పిల్లలంగా మనం ఎలాగ ప్రభావితం చేయగలమో నేను మీకు వివరణిస్తాను. రండి. మొదటి సంగతి, ఉప్పుకు ఉన్న ప్రభావితం చేసే శక్తి ఏంటంటే అది భద్రపరచగలదు. చెప్పండి, ఏం చేయగలదు? ప్రిజర్వేటర్. అది భద్రపరచగలదు. వినండి, ఆవకాయ పెట్టుకున్నాం, ఏమంటే కొద్ది రోజులు ఉండడానికి ఏమేస్తున్నాం? కొంచెం ఎక్కువ ఉప్పు వేసాం. వినండి ప్రియులారా, మాంసం ఏదో తెచ్చి పెట్టుకున్నాం, ఒక 4-5 పూటల తర్వాత వాడుకుంటాం. అది ఆ రోజు వరకు బాగుండాలంటే దాంట్లో ఏం పెట్టాం? మాట్లాడండి అమ్మా. ఉప్పు కొంచెం ఎక్కువ వేసి పెట్టాం. ఎందుకంటే ఉప్పు వేస్తే అది చెడిపోదు. దానికి ఏముందంటే శక్తి, భద్రపరిచే శక్తి ఉంది. కనుక ఈ రోజున క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ విశ్వాసులంగా మనము లోకమునకు ఉప్పు అంటే లోకం కుళ్ళిపోయే ప్రమాదంలో ఉంది. లోకానికి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. లోకం ఎంత కుళ్ళిపోయిందో చెప్తాను వినండి. మొట్టమొదట, ఇలాంటి కుళ్ళిపోతున్న సమాజంలో క్రైస్తవుడిగా జీవించే జీవిత విధానం ఏదో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీరు ఎరిగినా లేదా మీరు ఎరగకపోయినా, మన చుట్టూ ఉన్న సమాజానికి పట్టిన దుర్గతులు ఇవే. బాగా వినండి. మొట్టమొదట మన సమాజాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ సమాజమునకు నైతిక విలువలు లేవు. ఏమి లేవమ్మా? నైతిక విలువలు లేవు. ఎంత విచారకరమైన పరిస్థితి అండి. ఒక 8 సంవత్సరాల పిల్ల మీద
8 సంవత్సరాల పిల్ల మీద ఒకడు తరువాత ఒకడు 19 మంది ఆ ఆడపిల్ల మీద పడి తిండి పెట్టకుండా ఆ పిల్లను అత్యాచారం చేస్తుంటే ఈ 19 మంది మగాల్ని మనుషులందామా మృగాలందామా? ఇక్కడ ఉన్నారా లేదా? అంతెందుకండి, ఈ మధ్య తెలంగాణలో ఒక దుర్మార్గుడు ఒక చిన్న పిల్లను దగ్గరకు పిలిచి ఆ పిల్లను అఘాయిత్యం చేస్తే వాడు ఎక్కడ కనబడ కాల్చి చెప్పేయండి, అలాంటి వాడు ఉండకూడదు సమాజంలో, వీడు మనిషా మృగమా అని వాట్సాప్లో మెసేజ్లు షేర్ అయిన ఈ మధ్యకాలంలో కిందటి వారంలోనే జరిగింది అది. ఈ అఘాయిత్యమే నీ కూతురుకు జరిగితే రోడ్డు మీదకి వస్తావా? ఈ అఘాయిత్యమే నీ భార్యకి ఎవడో చేస్తే నువ్వు రోడ్డు మీదకి వస్తావా? ఈ అఘాయిత్యమేదో నీ తోడబుట్టిన చెల్లికి జరిగితే నువ్వు రోడ్డు మీదకి వస్తావా? ఆ పిల్ల ముస్లిం ఆడపిల్ల గనక 8 సంవత్సరాల పిల్లను ఇంతమంది అఘాయిత్యం చేస్తే పర్వాలేదట, కానీ వీడి చెల్లికో వీడి కూతురుకో వీడి భార్యకో జరిగితే మాత్రం అవతల వాడు పీక తీసేవరకు నిద్రపోడట. వీడికైతే ఒక నీతి మాట్లాడరే, పరాయోడికైతే మరొక నీతి. ఎంత అనైతికంగా ఉందండి సమాజం. వినండి ప్రియులారా, నేను ఒకసారి చదివినప్పుడు భలే దుఃఖం అనిపించింది. ఏమిటా భలే దుఃఖం అని మాట అంటే, ఒక 9 నెలల పిల్ల ఉయ్యాల్లో ఉంటే వినండి, ఒక పిల్లగాడు వచ్చి ఆ పిల్లను పాడు చేస్తూ ఉంటే ఆ పిల్ల ఏమో లేచి పడినోడేమో మేనమామి తన అమ్మ తాలూకు తమ్ముడే, ఒరే మామయ్య నేను చిన్న పిల్లలరా, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదురా, నువ్వేంటో చేస్తున్నావు నాకు బాధగా ఉందరని చెప్పలేని ఆ 9 నెలల పసికంటి మీద పడి ఇంత అగాత్యం చేస్తున్నాడంటే ఇది మనిషనాలా పశుమనాలా? వీడిని ప్రియులారా, వరసవాయ లేకుండా అఘాయిత్యాలు, వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు. ఆలోచిస్తున్నారా మీరు? నైతికంగా ఈ సమాజం కుళ్ళుబట్టింది. దీనికి భద్రపరచడానికి ఎవరో ఉప్పు లాంటి వాళ్ళు కావాలి. దీన్ని భద్రపరచడానికి ఉప్పు లాంటి వారెవరో కావాలి. ఇంకా చెప్తాను వినండి. ఈ సమాజం ఎంత కుళ్ళుబట్టిందంటే అనైతికత ఒకవైపు ఉంటే మరోవైపు చెప్తాను, ఆలకించండి ప్రియులారా, మరోవైపు ఏంటో సాంఘిక విలువలు సంపూర్ణంగా లోపించాయి. సాంఘిక విలువలు లోపించడం అనంటే వినండి ప్రియులారా, వరకట్నం అనే పిశాచి మన మీద పడి చోద్యం చేస్తుంది. నిజం కాదా? ఆడపిల్లను కనగానే ఏడుపు మొదలైపోతుంది తల్లిదండ్రులకి. నేను ఎప్పుడో చెప్తున్నారు, మా ఇంట్లో మా చెల్లి నా భార్య కూర్చుని నాతో భోంచేస్తుంటే వాళ్ళ హాస్పిటల్లోనట, వింటున్నారా అండి, హాస్పిటల్లోనట ఆడపిల్ల పుట్టగానే వినండి బొడ్డు కోసేటువంటి మంత్రసాని ఉంటుంది, అదే ముందు రాగాలు పెట్టేస్తుందట. దీనికే మాయిదారు రోగం వచ్చిందో. ఆ తల్లిదండ్రుల దగ్గర చెప్పే ముందు తెగ ఏడ్చేసి ఆడపిల్లండి అని రాగాలు పెట్టి చెప్పేసి ఆడపిల్ల కాబట్టి 500 చాలులే అంటదట. మళ్ళీ అంటే మా మీద తెగ సానుభూతి చూపించేస్తుంది ఈ మంత్రసాని అని చెప్పే ప్రియులారా. ఏమండి వాళ్ళు అనుకుని ఇవిడికి 500 రూపాయలు ఇస్తే 500 రూపాయలు పట్టుకొని దీని చోద్యం ఇది పడతా ఉంటుంది. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? ఆడపిల్ల అయితే మనిషి కాదా? దేవుడు చేసిన సృష్టి కాదా? వీళ్ళిద్దరు భోంచేస్తుంటున్నారు. ఈరోజు ఒక ఆడపిల్లకు డెలివరీ అయ్యింది మా వార్డులో. పాపం ఆవిడ పిచ్చెక్కిపోతుందట, నాకు చంపేస్తాడండి, నన్ను చంపేస్తాడండి, ఆడపిల్ల పుట్టిందా నన్ను చంపేస్తాడండి అని. వినండి, డెలివరీ అయిన ఆడపిల్ల ఏడ్చి పిచ్చెక్కిందల్లా గరుస్తుందట. అంటే వాడు డెలివరీ కాకముందు ఎంత ఏపుకు తిన్నాడో ఈ దుర్మార్గుడు. ఆడపిల్లను కన్నావంటే చంపేస్తాను, ఆడపిల్లను కన్నావంటే చంపేస్తానని ఎంత ఏపుకు తినకపోతే డెలివరీ టైంలో ఒక ఫిట్స్ వచ్చిన ఆడపిల్లలాగా ఏమండి ఒక ఈ పిచ్చిదానిలా గరుస్తుంది ఈ డెలివరీ అయిన తల్లి. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఒక ఆడపిల్లను కంటే ఆడపిల్లదా నేరం? నువ్వు ఆడపిల్లల కంటే చంపేస్తావా నీ భార్యని? పిచ్చైపోయిందండి హాస్పిటల్లో ఆ వేళ. ఆ విషయాన్ని ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. మరి ఏంటనంటే ఏ సైక్రాటిక్ డాక్టర్ని పిలవాలి, ఇక్కడ మా వల్ల ఏమి అవ్వడం లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత ఏదైనా సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ పిరిమిటికి పిలిచి ఒరే బాబు నువ్వు ప్రేమగా మాట్లాడి చెప్పాలంటే ఆడపిల్లని తెలియగానే కనబట్టలేదంటే దుర్మార్గుడు. ఆడపిల్ల అంటే మనిషి కాదా?
ఏమండి, నేను కనింది ఆడపిల్ల కాదా? నీతో కాపురం చేసింది ఆడపిల్ల కాదా? ఇప్పుడు నీ కడుపులో ఆడపిల్ల పుడితే నీ భార్యను చెప్పేస్తామని బెదిరించి ఆ పిల్లని పిచ్చిదాన్ని చేసావు కదరా పనికి మాలోడా. నొచ్చుకోకండి, బాధ నాకు అర్థమైంది గనక, నేను విన్నాను గనక కోపంతో కొంచెం చెబుతున్నా. ఇలాంటి మగాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి అనిపిస్తుంది నాకైతే. అర్థమవుతుందా? ఈ సమాజంలో వినండి, ఆడపిల్ల పడితే వరకట్నం ఇచ్చి నేను పెళ్లి చేయలేను, నా డబ్బంతా వెళ్ళిపోతున్న ఆడపిల్లతోనే భయం అండి. వీళ్ళకి భయం. వరకట్నమేమో ఒకవైపు తినేస్తుంది ఈ సమాజానికి, మరోవైపు లంచగొండితనం. మన లంచం ఇవ్వకపోతే మన పనులు ఏమీ అవ్వవు ఈ సమాజంలో. మరోవైపు కులతత్వం ఏలుబడి చేయడం లేదా? మనం మాట్లాడుతుంటే మధ్యలో అంట మీరు ఏమిట్లు ఏంటండి మాట్లాడరే, ఏమిట్లు అట. ఏమిట్లు ఏంటి అర్థం కాలేదు అని అడిగామనుకోండి, అదేనండి మీరు ఎవరు అంటారన్నమాట. ఎవరంటే ఏంటి, మీ మనిషి అన్నామనుకోండి, ఆడి కొల్లు మండిపోద్ది అనమాట. మీ కులం ఏంటో అని అంటాడు. మరి కులం పేరు చెప్పలేదు అనుకోండి, మీ ఇంటి పేరు ఏంటో అని అడుగుతా. ఇంటి పేరు చెబితే కొలిచేస్తారు కులాన్ని. అప్పటికి ఇంటి పేరుతో కొలవడం అవ్వలేదు అనుకోండి, మీ బంధువులు ఎవరో చెప్పండి అంటారన్నమాట. దాంతో కొలిచేస్తారు మన కులం ఏదో. దెయ్యం వలన స్థాపించబడిన కుల వ్యవస్థ ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదే కుల వ్యవస్థ. వింటున్నారా లేదా మీరు? సమాజం ఎంత కుళ్ళిపోయిందో నేను జ్ఞాపకం చేయడానికి చెబుతున్నానండి. ఒకవైపు ఏమో అనైతికతతో కుళ్ళిపోయింది సమాజం, మరోవైపు సాంఘిక విలువలు లేక కుళ్ళిపోతుంది సమాజం, మరోవైపు రాజకీయ పరిస్థితులు బాగోలేక రాజకీయము కుళ్ళిపోయింది. ఇందాకే అయ్యగారు నిన్ను వచ్చేసరికి చెబుతున్నారు, ఎవరో యేసు ప్రభు నమ్మితే దాన్ని రాజకీయ నాయకుడికి కలపడం ఏంటండి? వాడికి ఏమైనా సిగ్గు శరం ఉందంటారా? అన్నోడు ఎవడో కానీ, అన్నోడెవడు? నువ్వున్న కాలంలో యేసు ప్రభు నమ్ముకోలేదా ఎవడు? ఏమండి, ఇది కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఒకడేమో ఎవడు కొంచెం నిలబడి ఏలుబడి చేస్తే ఏమండి ఎవడికి తెలియకుండా కింద రొగ్గులు అవుతాడు అనమాట. ఇది లాగితే నిలబడ్డాడు ఏమవుతాడు? పడిపోతాడు. ఆడిపడ్డా నేను కారణం కాదండి అంటాడు. మరి ఎవడరా కారణం అంటే ఏమో ఆడే పడిపోయాడు అంటారు. పడిపోవడానికి కారణం రగ్గు లాగారు కిందది, లాగినోడు కనబడ్డు, పడినోడే కనబడతాడు. మరి ఆధ్యాత్మిక పరిస్థితులు ఏమైనా బాగున్నాయా సమాజంలో అంటే అవి కుళ్ళిపోయినాయి. ఆధ్యాత్మిక గురువులు అంటే వింటున్నారా మీరంతా? దేవునితో మనిషిని అనుసంధానం చేసి మనిషి అంతరంగంలో మార్పు కొరకు దైవ మాటలు చెప్పి ఏదైనా ఉపయోగపడే సత్యాలు చెప్పాలి. కానీ ఒరే ఆడు మన మతం కాకపోతే చంపేండ్రా, వాడు మన మతం కాకపోతే ఈటి విసిరి చంపేయండిరా, త్రిశూలాలు విసిరండిరా, వాడు పెట్టుకున్న మీటింగులు ఆపండిరా. నువ్వేం ఆధ్యాత్మిక నాయకుడివి? ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అక్క చెల్లి తమ్ముడన్న కుళ్ళిపోతుంది. అది రోజు రోజుకి కుళ్ళిపోతా ఉంది. యేసు ప్రభు అంటున్నాడు, మీరు అటువంటి కుళ్ళిన సమాజానికి మీరు భద్రపరిచేటువంటి ఉప్పు లాంటి వారు అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కనుక ఉప్పుకి భద్రపరిచే శక్తి ఎలాగైతే ఉందో వినండి, క్రైస్తవునికి కూడా అలాగే భద్రపరిచే శక్తి ఉంది అని చెప్పడానికి యేసు ప్రభు వారు మనల్ని ఉప్పుతో పోల్చాడు. ప్రియమైన స్నేహితులారా గమనించండి, ఇది ఒక విషయం. నేను ఎన్ని చెడిపోయినా చెప్పాను సమాజంలో. వినండి చాలా జాగ్రత్తగా. సమాజంలో చెడిపోయింది, నైతికత పోయింది, సమాజంలో చెడిపోయింది, రాజకీయ విలువలు సాంఘిక విలువలు పోయినాయి, సమాజంలో చెడిపోయింది, రాజకీయ విలువలు పోయినాయి, సమాజంలో చెడిపోయింది, ఆధ్యాత్మిక విలువలు చెడిపోయినాయి. దీనికి కావలసింది ఉప్పే. దీనికి బైబిల్లో మంచి ఉదాహరణ ఒకటి ఉంది. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో మీరు 19-20 వచనాలు చదవండి. అక్కడ ఏమని చదువుతామనంటే, ఎరుకో పట్టణస్థులందరూ కూడా వచ్చి ఎలీషాతో అన్నారు, అయ్యా దైవజనుడా, ఈ పట్టణం చూడడానికి కడు రమ్యముగా కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కాదు, దాని వలన ఈ దేశము నిస్సారమైపోయింది అని అనగానే ఎలీషా దాన్ని స్వస్థపరచడానికి ఆయన చేసిన పనేంటో తెలుసా? కొండ నిండా ఉప్పు తెండి అన్నాడు. ఏమి తెండమ్మా? కొండ నిండా ఏం తీసుకురండి? ఉప్పు తీసుకురండి.
ఆ ఉప్పుని ఏం చేశాడట, ఆ పట్టణంలో ఎక్కడి నుంచి అయితే నీటి ఓటలు వస్తున్నాయో ఆ నీటి ఓటల దగ్గర ఉప్పును దెమ్మరిస్తే ఎవడి నీళ్లు మార్పు చెందినాయట. ఇక ఆ నీటి వలన మరణమే ఇక సంభవించలేదట. భూమి కూడా సారవంతమైనది అయిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వినండి ప్రియులారా, అది ఒక టైప్, అది ఒక టైపాలజీ, అది ఒక ఏమంటే రూపంగా మనకు కనబడేటువంటి లేఖన సత్యం. కనుక వినండి, ఈ రోజున దేవుడు మనలను ఎట్లా చేసినాడట, ఉప్పుగా చేస్తే ఉప్పుగా భద్రపరిచే శక్తి ఉంది, మనకు కూడా భద్రపరిచే శక్తి ఉంది. ఇది మొదటి మాట. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను వినండి. ఉప్పుకేమో రుచినిచ్చే శక్తి ఉంది. రుచి పసి లేని దానికి రుచిని ఇవ్వగలిగిన శక్తి దేనికి ఉంది? అది ఉప్పుకే ఉంది అనే మాట మీరు దయతో గమనించాలి. బైబిల్లో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను రండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలా అన్నాడు. ఏమన్నాడో నేను మీ కొరకు చదువుతాను చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 6వ వచనం ఇలా రాసి ఉంది. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ చెప్పండి ఎట్లుండాలట, ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనియండి అన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి రుచి అది సంభాషణ రుచి. మీ మాట అది చాలా రుచిగా ఉండాలి ఉప్పులాగా అన్నాడు. కానీ వినండి క్రైస్తవుడు, వినండి, రుచి పసి లేని సమాజమునకు రుచినివ్వగలిగిన వాడు కావాలి. ఇదే మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. మా శ్రీకాకుళం జిల్లా ఉత్తరం వైపు ఉన్న ఒరిస్సా ప్రాంతానికి రండి. పర్లాకిమిడి అనే ఊరుంటుంది. ఆ పర్లాకిమిడి నుంచి అలాగ పైకి కొన్ని గ్రామాలకు వెళ్ళిపోతే సంతాలి ప్రజలు ఉంటారు. నేను యేసుప్రభు నమ్మక ముందు నుంచి ఆ ప్రాంతాలు నాకు తెలుసు. ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే భయం వేసేసేది. ఎందుకనంటే వాళ్ళెవరు సరిగా బట్టలు వేసుకునే వాళ్ళు కాదు. మగవాళ్ళకు చిన్న ధోతి కట్టుకునే వాళ్ళు, ఆడవాళ్ళు కూడా కిందన ధోతి మాత్రం ఉండేది. వాళ్ళ పైన కూడా బట్టలు ఉండేవి కాదు. వాళ్ళు స్నానం చేసే అలవాటే వాళ్ళకు ఉండేది కాదు. వాళ్ళది పొగాకు చుట్టలు కాస్త ఆడవాళ్ళు జుత్తులో ఇట్లా క్లిప్పులు పెట్టుకున్నట్టుగా చుట్టలు పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు చుట్టలు తాగుతా స్నానం లేకుండా భలే అసహ్యంగా కనబడే వాళ్ళు చూస్తేనే అసహ్యం వేసేది. అందులో ఆడవాళ్ళకి పైన వస్త్రాలు ఉండేవి కాదు. మగవాడేదో చిన్న ధోతి, ఆడవాళ్ళు కూడా చిన్న ధోతి ఇక్కడ కట్టుకునే వాళ్ళు స్నానం చేసిన దాఖలాలే లేవు. ఇది ఒకప్పుడు మాట. నేను ఎరిగినప్పుడే, నేను యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కొంతకాలం అయ్యాక ఒక ఆయన, మా గోడి శామ్యులు గారు అల్లుడు డిఎస్విఎస్ కుమార్ అని ఒక దేవుని సేవకుడు, తమ్ముడా ఒకసారి నువ్వు సంతాలి వాళ్ళ మధ్యలోకి రావాలి, మందసా మీదుగా మనం ఇద్దరం వెళదాము అంటే సరే బయలుదేరి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, నువ్వేమేమి ఇష్టంగా తింటావో చెప్పి ఇక్కడే కొంటాను అన్నాడు. అక్కడ ఏదో ఉంటుంది కదా అన్నాను నేను. అక్కడ ఉన్నది నువ్వేం తినలేవులే, నేనే తినలేను, ఇన్ని సంవత్సరాలకు వెళ్తున్నాను, నువ్వేం తింటావు అంటే ఏవో బిస్కెట్లు, తర్వాత తిను బండారాలు ఏవో మొత్తం అన్ని స్వీటు హాటు అన్నీ కొనుక్కొని బ్యాగులో పెట్టుకొని కొండలో పోయాం. తీరా కొండల్లోకి వెళ్ళేసరికి ఈ సంతాలి ప్రజలు వాళ్ళే ఇప్పుడు అలా కనబడడం లేదు. అసలు మీరు ఎవరు పనికిరారు మా సంతాలి వాళ్ళ దగ్గర. మా వాళ్ళు చేసే సోకులు ఎంతంత కాదు ఇప్పుడు. ఏమంటే మగాళ్ళు ఏమో మంచి జీన్ ప్యాంట్లు వేస్తారు, మంచి టీ షర్ట్లు వేస్తారు, ఆడవాళ్ళు చీర కట్టుకుంటారు, నాజుగ్గా తలదూకుంటారు, స్నానపానాలు చేస్తారు. వారు ఆరాధించే ముందేమో అందరూ చేతులు పట్టుకొని డాన్సులు వేసి ఆరాధిస్తారు. డిసిప్లైన్గా వాక్యం 3000 మంది కూర్చుంటారండి ఒకే మీటింగ్లో. మాకేం ఇబ్బంది లేకుండా జరుగుద్ది మీటింగ్. అన్న ఎట్లా మారినారనంటే, తమ్ముడు ఇది నా వల్ల జరిగిన పనేం కాదు. ఈ ప్రాంతాలకు ఒక సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు కాస్త ఇగో అక్కడ ఉంది చూసావా, వాళ్ళ అమ్మమ్మ అవుతుంది, ఆవిడకి అమ్మమ్మ అవుతుంది. వాళ్ళ అమ్మమ్మని ఈ మిషనరీ దొరగారు పెళ్లి చేసుకున్నాడు. చుట్టలు తాగేది, బట్టలు వేసుకోవడం రానిది, చింపిది ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఆవిడతో కాపురం చేసి ఆమె దగ్గర భాష నేర్చుకొని ఆమెకు సువార్త చెప్పి ఆమె ద్వారా క్రమేపీ గ్రామాలే ఈ స్థాయికి రావడానికి ఆ సేవకుడు చేశాడు తమ్ముడు సేవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ సమాజానికి రుచి వచ్చిందా? ఇక్కడ ఉన్నారా లేదా?
ఒకప్పుడు ఈ సమాజంలో ఉన్న మనుషులను చూస్తే మనుషులు చూడడానికి అసహ్యంగా ఉండేవాళ్ళు, కొంచెం నాగరికత సంస్కృతి తెలిసే వాళ్ళ వైపు చూడడానికే కొంచెం బిడియంగా ఉండేది. వస్త్రాలు లేకుండా ఉన్న వాళ్ళు ఏం చూస్తామండి, ఏమిటి బిడియంగా ఉండేది. కానీ ఈ రోజున నాజుగ్గా తయారై వారి పిల్లల్ని చదివించుకుంటా, వారిని మంచి వస్త్రాలు వేసుకుంటా ఈ రోజున మారడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమంటే ఉప్పు గడ్డ వాళ్ళ మధ్యలో పడింది. ఏంటమ్మా? ఒక ఉప్పు వాళ్ళ మధ్యలో పడింది. ఈ రోజున వినండి, సమాజం అంతా ఆ మార్పుకు. అలాగే ఇటువంటి సీతంపేట అనే ప్రాంతం ఉంటుంది మాకు, అటువైపు ఇదే వెస్ట్ గోదావరి ప్రాంతం నుంచి నారాయణ పాలన ఒక మంచి దేవుని సేవకుడు వచ్చాడు. దేవాంగుల కుటుంబానికి చెందినవాడు, కలకత్తాలో ఉద్యోగం చేసుకునేవాడు, రక్షించబడ్డాడు, దేవుని సేవ చేయాలనిపించింది. ఆయనేమో ఈ సీతంపేట ప్రాంతాలకు వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళాడు, నాతో రానాయినా అని. సరే నేను కూడా పోతే ఈరోజు కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తాను, ఊరికే వాక్యాల నుంచి కాకుండా మనసు పెట్టి బాగా వినండి, మీకు అర్థమవుతుంది. సరే తీసుకుని వెళితే ఏమంటే కింద ఉన్నటువంటి బట్టలన్నీ కూడా తీసేసి చిన్న నిక్కర్లాగా చేసుకొని షర్ట్ లేకుండా తెల్లగా ఉంటాడు నారాయణ పాల్ అంకుల్. షర్ట్ తీసేసి మొత్తం అంతా నాలాగే కట్టుకునేవాడు. ఇలా కట్టుకున్న తర్వాత ఏమంటే రుమాలు ఏదైనా ఉంటే టవలు ఏమంటే తలక చుట్టుకోమనేవాడు. చుట్టుకున్న తర్వాత రాన వెనకాలనేవాడు. బట్టలునే కదా అంకులు, వేసుకుంటే ఏమైందనంటే మనల్ని వాళ్ళు అంగీకరించరు, మనల్ని అంగీకరించాలంటే వాళ్ళలాగే మనం ఉండాలి, కట్టు తలకే అంటే తల కట్టేస్తే ఆయన వెనకాల మేము వెళ్ళిన తర్వాత ఏమంటే ఆ ప్రజలను చూస్తే భయంకరం. మేము వస్తున్నామని మాకు భలే విందు ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళ విందు నేను కూడా తిన్నాను. ఏంట్రా వాళ్ళు చేసిన విందు అనంటే, వాళ్ళు బాగా వెదురు బియ్యం వండేసి దాన్నేమో ఒక పాత్రలో పెట్టి ఒక పెద్ద గొయ్యి తీసి దాని లోపలేమో పాత్రను పెట్టి పైనేమో తాటాకులు వేసి దాని మీద మట్టి వేసేసి అయ్యగారు వస్తున్నారని చెప్పి దాని కొరకు ఆతిథ్యం కొరకు ఉంచేవాళ్ళట. మేము వెళ్ళేసరికి అది బాగా పులిసిపోయి ఉండేది. ఇప్పుడు మేము వెళ్ళగానే ఒక తాటాకు డప్ప తీసి అందులోంచి వాళ్ళ చెయ్యిలు చూస్తేనే అసహ్యంగా ఉంటుంది. ఆ చేతులు ఈ వెదురు బియ్యంలో పెట్టి బాగా పులిసిపోయి కంప కొడుతున్నటువంటి ఆ ముద్దను తీసి ఒక్కొక్క డప్పలో పెట్టి తినండి అనేవాళ్ళు. నేనేమో నారాయణ పాల్ గారు అంకులు ఏంటి తినాలంతే, వీళ్ళకి సేవ చేయాలంటే తినవలసిందే, వాళ్ళకి వాక్యం చెప్పాలంటే తినాల్సిందే. వినండి ప్రియమైన, అది తింటూ ఉంటే ఆయన సంగతే నిలదొక్కున్నాడు, కానీ 3 ముద్దలు తినేసరికి నాకు వాంతి వచ్చేస్తుంది. దాని తర్వాత కళ్ళు కూడా కొంచెం బయలుగా మొత్తెక్కిపోతుంది. దాదాపు 4-5 రోజులు వెదురు బియ్యం పులిసిపోయింది గ్రౌండ్లో పెట్టి, దానివల్ల మొత్తం వచ్చేస్తుంది, దాంట్లో ఫుల్గా బ్యాక్టీరియా చేరిపోయింది. కానీ తినక తప్పదు నాయన, వీళ్ళు ప్రభు కొరకు గెలవాలంటే అంతే. నాకు తెలిసి ఆ సేవకుని జీవితం అంతా ఇటు ఓండ్రజోల మొదలు పెట్టుకొని అటువైపు ప్రియులారా దోనుబాయి వరకు సీతంపేట వరకు ఆయన తిరగని కొండ లేదు, ఆయన దగ్గర సువార్త వినని మనుషులు లేరు. ఈరోజు మార్పు చెందిన వారు ఎవరూ లేరు, అనేకులు మార్పు చెందారు. ఇప్పుడు ఆ సమాజానికి ఏమొచ్చిందనంటే టేస్ట్ వచ్చేసింది. ఈ రోజున నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే చెడిపోయిన సమాజానికి భద్రపరిచేవారు మీరు. అలాగనే రుచి పసి లేని ఈ సమాజానికి రుచిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కూడా మీకుంది. యేసు ప్రభు నమ్మిన వారు అలాగే జీవించారు. అందుకే క్రైస్తవ జీవితం అంటే ఇది ప్రభావితం చూపే జీవితం అని చెప్పుకోవాల్సి వస్తుంది. 2వ సంగతి చెప్పాను, 3వ సంగతి చెప్తాను రండి ప్రియులారా. ఇవన్నీ అవసరం, చాలా ఆచరణాత్మకంగా క్రియాశీలకంగా మనం నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలు ఇవి. 3వ సంగతి జ్ఞాపకం చేస్తాను, వినండి. ఈ ఉప్పుకు ఉండే మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే దీనికి వ్యాధి నిరోధక శక్తి ఉంది. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఈ రోజుల్లో ఈ పని మనం చేయడం లేదు, కానీ బైబిల్ రోజుల్లో ఈ పని చేసేవాళ్ళు. చూపిస్తాను రండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయానికి రండి. ఒక మంచి సంగతే నేను మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 16వ అధ్యాయం ఇలా రాసి ఉంది. నేను మీ కొరకే చదువుతున్నాను. 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రమౌటకు నువ్వు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఏమి రాయకపోయిరి?
ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. పాత రోజుల్లో, ఈ రోజుల్లో పోయేయాలండి ఈ సాంప్రదాయాలు. పాత రోజుల్లో ఎవరైనా ఒక అమ్మ ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ తల్లి పొట్టలోంచి ఆ పిల్లాడు వచ్చినప్పుడు ఆ తల్లికి ఉన్న మైలంతా వాడి శరీరానికి అంటి ఉంటుంది. ఆ రోజుల్లో జాన్సన్ బేబీ, జాన్సన్ లేవు కదమ్మా. ఈ రోజున జాన్సన్ సబ్బు, జాన్సన్ నూనె, అన్నీ జాన్సన్ వచ్చేసాయి మనకి. ఆ రోజుల్లో లేవు కనుక మంత్రసాని ఆ తల్లి పొట్టలోంచి బిడ్డను తీస్తుంటున్నప్పుడు ఒకవేళ మంత్రసాని గోర్లు ఎక్కడైనా ఈ పిల్లగాడికి గుచ్చుంటే, ఈ పిల్లదానికి గుచ్చుంటే అవి సెప్టిక్ అవుతుంది. కాబట్టి ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చిన తర్వాత వారు చేసే పనింటో తెలుసా, దాన్ని చక్కగా ఉప్పు నీళ్ళతో పిల్లాడిని కడగాలి. ఉప్పు నీళ్ళతో ఆ పిల్లని కడగాలి. అప్పుడే ఇక పిల్ల ఏమండి ఇక వ్యాధి ఏమీ సోకదు, ఆరోగ్యంగా బిడ్డ ఉంటుంది. అందుకొరకు ఉప్పు రాసేవాళ్ళు. కనుక దేవుడు యోధా జనాంగాన్ని గురించి కూడా ఇదే మాట రాసి ఉపయోగించాడు. నీ జనన విధము చూస్తే నీకు ఉప్పు రాసినోడు ఎవడూ లేకుండా పోయాడు, ఉప్పు రాసేవాడెవడూ లేకుండా పోయాడు. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, కనుక ఉప్పు యొక్క ఒక సహజ లక్షణం అది వ్యాధి నిరోధక శక్తి దానికి ఉంది. కనుక ఈ రోజున వినండి, ఈ లోకం లేదా మన సమాజం లేదా మన సంఘం, చివరికి మన కుటుంబంలోనికి ఏదో ఒక రోగం వింటున్నారా, అది దేవుని వాక్య విలువలకు భిన్నమైనది ఏదైనా వచ్చి మన జీవితంలోనికి మన కుటుంబాల్లోనికి అది సోకే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు నిజముగా ఉప్పు లాంటి వ్యక్తివే అయితే, నిజముగా నువ్వు నుప్పు లాంటి వ్యక్తివే అయితే వినండి, దాన్ని నిరోధించాలి, అంతేగాని దాన్ని స్వాగతించకూడదు. ఉదాహరణకి ఎలా చెప్తాను వినండి. ప్రియులారా, మా దగ్గరే గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే మా చర్చిలో ఎక్కువ మంది హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులమ్మలు ఎక్కువ ఉంటారు మా చర్చిలో. ఏమండి మా దగ్గర పనిచేస్తున్న ఒక సిస్టర్ ఆమె ఏ పని చేసినా కానీ 5 పైసలు లంచం తీసుకోదు. లంచం అనేది ఒక పెద్ద రోగం అనేది ఈ మధ్య ఎవరో పెట్టారు. ప్రపంచంలో బాగా బికారోడు ఎవడరా బాబు అంటే, ప్రభుత్వం వారిచ్చిన జీతంతో తృప్తి లేకుండా లంచం తీసుకునేవాడు అందరికంటే దరిద్రుడు అన్నాడు ఒక పిల్లాడు. గవర్నమెంట్ వారు ఇచ్చిన జీతంతో తృప్తి చెందక ఇంకేదో బెంచి కింద చెయ్యి పెట్టి లాక్కుంటాడే, ఈడే పచ్చి బికారోడు, లంచగొండోడు, దరిద్రుడు. ఈ హాస్పిటల్ నిండా అలాంటి వాళ్ళే ఉంటారు. ముఖ్యంగా నా భార్య గైనిక్ వార్డులో పనిచేస్తుంది, అంటే డెలివరీస్ జరిగే వార్డులో. ఈ గైనిక్ వార్డులో పనిచేసే అంత దొంగ ముఖాలే ఈ అక్కలు. వింటున్నారండి? లోపలికి రావడానికి ఏమో అక్కడ హోమ్ గార్డ్కి ఏదో 10 రూపాయలు చేతిలో పెట్టాలి, లోపల రాని ఈడాడు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత డెలివరీ కొరకు ఏది చేసినా కానీ బొడ్డు కోస్తే పైసా, ఒళ్ళు కడిగితే పైసా, బెడ్ మారిస్తే పైసా, వింటున్నారా, మందులు ఇస్తే పైసా, చివరికేమో డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నవాడు మరో పైసా. పీకు తినేస్తారు నల్లుల్లాగా. అందులో ఒక ఆమె వినండి ప్రియుల, పైసలు తీసుకోవడం అనేది నేరమని ఆమె ఆగి నేను తీసుకోను, ఎవరు తీసుకున్నా ఒప్పుకోని నిలబడితే నువ్వు తీసుకోపోతే తీసుకోపోయావు, తీసుకున్న మా కడుపు కొడతావా, మళ్ళీ శాపనార్థాలు, మళ్ళీ నువ్వు తీసుకోకపోతే తీసుకోకపోయావు మా కడుపులు కొట్టేస్తావా, మా శాపం తగులుద్దట. మరి మీ లంచాలు తీసుకుంటేనే అసలు శాపం రా బాబు. మనం చేస్తున్న పనికి జీతం ఇస్తుంది కదా గవర్నమెంట్, మళ్ళీ పేదోళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు పీకు తింటున్నారట. ఇది శాపం అంటే అది శాపం కాదట. ఈవిడ గారట వాళ్ళు కడుపులు కొట్టేస్తుందట. శాపం ఈవిడికి వచ్చేస్తుందట. వస్తే రాని శాపం. నేను తీసుకోను, ఎవరు తీసుకున్నా నేను ఒప్పుకోను. వింటున్నారా? వినండి ప్రియులారా, ఉప్పు లాంటి వ్యక్తి ఏ రోగం, నేను లంచగొండితనం గురించే చెప్పాను, మరొకటి ఏదైనా కావచ్చు కానీ అది నిరోధించి ఆపే శక్తి సామర్థ్యాలు ఉప్పు లాంటి వ్యక్తిగా ఉంటాయి. వాళ్ళు అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని వారు స్వాగతించలేరు. దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటమన్నా చేస్తారేమో కానీ వారు లొంగిపోయి ప్రియులారా దాన్ని సమర్థించుకుంటూ వెళ్ళిపోరు. నీ కుటుంబంలో కానీ, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కానీ ఏదైనా అక్రమం సంభవిస్తుంటే దాన్ని సమ్మతించుకుంటూ వెళ్ళిపోతున్నావు అని అంటే నువ్వు ఉప్పులాగా ఇంకా మారలేదు, నువ్వు చవుడు ముక్కవన్నమాట. చవుడు ముక్క అంటే చవుడు నేల ఉంటుంది చూడండి, చూడడానికి ఉప్పులాగా ఉంటుంది, దాంట్లో ఉప్పు సారం ఏమి ఉండదు.
అమ్మ ఆలకిస్తున్నారా? యేసు ప్రభు అంటున్నాడు, నేను నా జీవిత ప్రభావాన్ని అన్ని ఖండాలకు పంపించాను, నా జీవిత ప్రభావాన్ని అన్ని దేశాలకు వ్యాపించేలా చేశాను. నేనేం ఎక్కువ మందితో ఈ పని మొదలు పెట్టలేదు. ఎంతమందితో మొదలు పెట్టాను? 11 మందితోనే మొదలు పెట్టాను. 11 మందితో నేను చేసిన ఈ పని ఎవడు అన్ని ఖండాలకు అన్ని దేశాలకు వ్యాపించడానికి గల కారణం నా జీవిత ప్రభావం అనేకుల పైన పడింది. ఈ రోజున ప్రియులారా, అదే మన జీవిత ప్రభావాలు అనేకుల మీద పైన పడాలనంటే మనము లోకమునకు ఉప్పుగా జీవించే క్రమంలో లోకమును భద్రపరిచే వాళ్ళ మనమే. మొదటి మాట, లోకమునకు రుచి కల్పించవలసిన వారు మనమే. రెండవ మాట, లోకమునకు, వింటున్నారా, వ్యాధి నిరోధక శక్తిలాగా పనిచేయవలసింది మనమే. ఈ పనికి మనం ఇంకా సూట్ అవ్వకపోతే మనం నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించడం లేదు అని ఒప్పుకోక తప్పదు. 4వ సంగతి చెప్తాను రండి. ఉప్పుకున్న మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటనంటే ఉప్పు దప్పిక పుట్టించగలదట. ఒక జర్మనీ సామెత ఉంది. ఏమిటా సామెత అంటే, వినండి, గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకుని వెళ్ళి నీళ్లు తాగించలేం కానీ ఉప్పు బిల్ల పెట్టచ్చుగా. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకుని వెళ్ళి నీళ్లు తాగించలేకపోవచ్చు, కానీ దానికి ఉప్పు బిల్ల లోపల పెట్టచ్చుగా అనే సామెత, జర్మనీ సామెత. దాని అర్థం ఏంటో తెలుసా? ఏమండి, గుర్రం అంట నీళ్ళ వరకు వచ్చినా కానీ నీళ్లు తాగే బుద్ధి దీనికి పుట్టడం లేదట, కానీ ఒక ఉప్పు బిళ్ళ లోపల పెడితే దానికి కావలసినంత నీళ్లు తాగుద్దట. ఎందుకంటే ఉప్పుకి ఏమొస్తుందట? ఉప్పుకున్న లక్షణం ఏంటి? దప్పికను పుట్టించగలదు. కొంచెం పలావులో కొంచెం ఎక్కువ ఉప్పు వేసి పెట్టండి, తర్వాత అందరూ ఏం కోరుకుంటారో చూడండి. మాట్లాడరేమమ్మా? ఇలాంటివన్నీ మనకు బాగా తెలుస్తాయి. ఏమంటే పలావులో కొంచెం ఉప్పు ఎక్కువ వేసి వండేసి మనకు గాని పెడితే తర్వాత ఏమేస్తుందండి? ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగినా కానీ ఇంకా తాగాలనిపిస్తుంది. ప్రియులారా, వినండి, ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఉప్పుకుండే లక్షణం ఏంటో తెలుసా? దప్పికను పుట్టించగలదు అనే లక్షణం ఉంటే, ఈ రోజున లోకమునకు ఉప్పు లాంటి మనం ఏమి పుట్టించాలనంటే దప్పికను పుట్టించాలి. ఏ దేవుడైతే మనల్ని మార్చాడో, వింటున్నారా, ఏ దేవుడైతే మనల్ని మార్చాడో, ఏ దేవుడైతే మన జీవితాన్ని పరివర్తన కలిగించాడో, వినండి, మనం అది అనుభవిస్తే మనం ఇంకొకరికి ఆ దప్పికను పుట్టించాలి. రండి, చూపిస్తాను. బైబిల్లో ఇలాంటి దప్పికను పుట్టించిన వాళ్ళు ఉన్నారు. నేను చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం నేను చదువుతున్నాను, 41వ వచనం. ఇతడు అనగా ఆంద్రియ మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మీ మెస్సియాను కనుగొంటమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అన్న మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడవైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. ఇక్కడ చూడండి, ఆంద్రియ యేసు ప్రభుతో పాటు సావాసం చేసిన కారణం చేత ఆంద్రియకు యేసు ప్రభు ఎవరో అర్థమైన తర్వాత, ఆంద్రియ యేసు ప్రభుని నమ్మిన తర్వాత, వినండి ప్రియులారా, తన సహోదరుడని సీమోను దగ్గరకు వచ్చి మేము మెస్సియాను కనుగొంటామని చెప్పి, ఇప్పుడు మెస్సియా దగ్గర తీసుకుని వస్తున్న క్రమంలో పేతురు కూడా రావడంలో ఏమర్థమవుతుందో తెలుసా? ఆంద్రియ పేతురులో ఒక దప్పికను పుట్టిస్తున్నాడు. కొంచెం కిందకి రండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి, 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగా, వచ్చి చూడమని ఫిలిప్పుతో అనెను. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. వింటున్నారా? ఫిలిప్పు ప్రభుని గూర్చి ఎరిగిన తర్వాత ఈ ఫిలిప్పు నతనయేలులో దప్పికను పుట్టిస్తున్నాడు. నతనయేలు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. ఆంద్రియేమో పేతురులో దప్పిక పుట్టించాడు. వింటున్నారా? ఫిలిప్ ఏమో నతనయేలులో దప్పిక పుట్టించాడు. ఒక పేజీ తిప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, చూడండి, 29వ వచనం. సమరయ స్త్రీలకు అంటుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుంచి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండరి. సమరయ స్త్రీ సమరయ పట్టణస్తులందరికీ ఏమి కలిగిస్తా ఉంది? దప్పికను కలిగిస్తా ఉంది.
ఇది ఆత్మ సంబంధమైన దప్పిక. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాని చూడరండి, ఆయన క్రీస్తు కాడా అని ఎదుటి వారిలో దప్పికను పుట్టిస్తూ ఉంది. సమాజంలో చెడ్డ పేరున సమరయ స్త్రీ ఆ పని చేయగలిగింది. ఫిలిప్ ఏమో నతనీయేలు విషయంలో చేయగలిగాడు. ఆంద్రెయ ఏమో తన సహోదరుడైన సీమోను పేతురు విషయంలో చేయగలిగాడు. నేనంటాను, వీరి ముగ్గురు సరిగ్గా ఉప్పులాగే బ్రతికారు. ఎదుటి వారిలో దప్పికను వారు పుట్టించారు. ఈ రోజున ఇదే వాక్యపు వెలుగులో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు కదా ప్రభు. ఈ మాట మన జీవితంలో వాస్తవమైతే సమాజాన్ని భద్రపరచవలసిన శక్తి సామర్థ్యాలను లోపల పెట్టాడు. సమాజానికి రుచి అందించవలసినటువంటి శక్తి సామర్థ్యాలను లోపల పెట్టాడు. ఈ సమాజంలో వ్యాధి నిరోధక శక్తిగా నేను పనిచేయగలిగిన శక్తి సామర్థ్యాలను లోపల దేవుడు పెట్టాడు. ఇగో నేను ఉప్పుగా ఈ లోకములో వినండి ఇతరులకు దప్పికను కలిగించే శక్తి సామర్థ్యాలను లోపల పెట్టాడు అనే విషయమే మనం మర్చిపోయి నమ్మేమంటే నమ్మాము, జాగిందంటే సాగింది జీవితం, ఏదో చస్తాము, ఇక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోతామని ఒక చవకబారు చిల్లర భక్తి చేసుకుంటూ మిగిలిపోవడం ఇది మనకు న్యాయం కానే కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? భద్రపరిచే శక్తి, రుచి కల్పించే శక్తి, రోగ నిరోధక శక్తి, తర్వాత చెప్పండి చివరి మాట దప్పికను పుట్టించే శక్తి. నేను అంటాను, నువ్వు చచ్చేలోపుగా నీ భక్తి జీవితాన్ని చూసి ఈమెను మార్చినటువంటి యేసు ప్రభు నాకు కావాలి. ఈమె ఏ మందిరానికి వెళ్ళి దేవుని మాటలు నేర్చుకుందో నేను అదే మందిరానికి వెళ్ళాలి, ఆ సేవకుల పరిచర్య పొందాలని నీ జీవితాన్ని చూసి మరొక లోపల దప్పిక పుట్టకపోతే నా మాట స్ట్రైట్గా చెప్తాను, మీరు ఉన్నా ఒకటే, మీరు ఊడినా ఒకటే. ఎందుకు సంవత్సరాలు బతికుండి ఆ కరోనాతో చస్తుంటే బాగుండును కదా. నీ వలన ఒక్కరి మీద నీ జీవిత ప్రభావం పడడం లేదు. నిన్ను చూచినటువంటి వారు నువ్వు నమ్మిన దేవుణ్ణి తెలుసుకోవాలనుకోవడం లేదు. నిన్ను చూచిన వారు నువ్వు ఏ సంఘ సావాసంలో ఉంటున్నావో ఆ సావాసంలో మేముంటే మంచిది అనుకోవడం లేదు. నిన్ను చూచిన వారు నీలాగా బతకాలని కూడా ఎవరికి ఆశ పుట్టడం లేదనంటే నువ్వు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. నువ్వు ఒక నిష్ప్రయోజనమైన బ్రతుకుతున్నావని లెక్క. కొంతమంది బ్రతుకుతారండి, ఎందుకు బ్రతకరు? నీళ్లు లేని బావుల్లాగా, నీళ్లు లేని నిర్జల మేఘాల్లాగా. మేఘమే నీళ్ళున్నాయేమనుకుంటున్నావు, అందులో ఒక నీటి చొక్క లేదు. ఇది బావే, ఇది ఏమన్నా తోడుకుంటే వస్తుందని దగ్గరకు వస్తే ఒక చొక్క లేదు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు ఇలాగ జీవించడం చాలా దురదృష్టకరం. ఇప్పటికే మన సమయం చాలా అయిపోయింది. కరోనాతో చచ్చినటువంటి వారితో మీరు నేను అందరము చావలసినటువంటి వారమే. ఇంకా ఎందుకో దేవుడు అవకాశాలు ఇచ్చి మనల్ని ఉంచి, ఒరే నేను మిమ్మల్ని లోకాన్ని ఉప్పుగా చేశాను, ఏది మీరు భద్రపరిచే పని, ఏది మీ రుచి కల్పించే పని, ఏది వ్యాధి నిరోధక పని, ఏది మీ దగ్గర ఇతరులకు దప్పిక పుట్టించే పని ఏం చేశారని నేను మీకు ఎవరిని తీసుకెళ్ళిపోవాలి. అందుకే కొద్ది రోజులు ఉంచుతున్నాను. ఇప్పటికైనా మీరు లోకానికి ఉప్పుగా జీవించండి అని ఆయన మనకు పిలుపుని ఇస్తున్నాడు అని అనిపిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారా లేదా? కష్టంగా ఉన్నాయా వినడానికి? కష్టమైనా వినక తప్పదంతే. ఎందుకంటే నాకు ఇది కష్టంగానే ఉంది. ఏమంటే ఇది యేసయ్య చేసినటువంటి బోధ. అలా జీవించకపోతే మన జీవితం అది నిష్ప్రయోజనమే కదా. ఒక నిర్జల మేఘం లాంటిదే కదా, నీళ్లు లేని ఎండిపోయిన బావులు లాంటి జీవితమే కదా. అలాంటి జీవితాల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది చెప్పండి? ఇది ఆలోచించాల్సిన తొలి సంగతి. 4 విషయాలు చెప్పాను ఉప్పును గూర్చి. రండి వెలుగు దగ్గర వెళదాం. మీరు లోకమునకు ఏమై ఉన్నారన్నాడు? వెలుగై ఉన్నారు అన్నాడు. వచ్చి మరొక 4 మాటలు చెప్తాను. వెలుగుకున్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? అంధకారమును పారద్రోలే శక్తి దానికి ఉంది. లైట్ డిస్పెల్స్ ద డార్క్నెస్. ఏమండి, వెలుగు అంధకారాన్ని పటాపంచలు చేసేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తే నిజమైన వెలుగు. ఆయన ఎవరి జీవితంలోకి వచ్చినా వారి బ్రతుకుల అంధకారం అంతా ఎగిరిపోయింది. అమ్మ వింటున్నారా మీరంతా? యేసు ప్రభువే నిజమైన వెలుగు. ఆయన ఎవరి జీవితంలోనికైతే వచ్చాడో వారి దగ్గరున్న అంధకారం అంతా పటాపంచలైపోయింది.
యేసు తరువాత ఆ యేసు సువార్త, యేసుని సంగతులు ఎవరి మధ్యలోనికైతే వచ్చాయో వాళ్ళ అంధకారం అంతా ఎగిరిపోయింది. 2-3 సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసు పట్టణానికి వెళ్దాం రండి, అందరం కలిసి ఎఫెసు పట్టణానికి వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం చూస్తారా? 19వ వచనం ఏమి రాసిందో, వారు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు ఆయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను అని రాసి ఉంది. ఎఫెసు పట్టణంలో మాంత్రిక విద్యను ఆచరించుకుంటా డబ్బులు గడించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఎప్పుడైతే సువార్త యేసు వారి జీవితంలోనికి వచ్చాడో వారి మాంత్రిక విద్య పుస్తకాలన్నీ ఒకే దగ్గరగా తెచ్చి వాటిని కాల్చేశారట. దాని విలువ ఎంత అయిందటండి? ఆ రోజుల్లో లెక్క వేస్తే 50,000 వెండి రూకలాయిందట. ఇప్పుడు చెప్పండి, ఇది అంధకారం పారద్రోలబడ్డం కాదా? అంతవరకు మాంత్రిక విద్యను అభ్యసించుకొని పొట్ట పోషించుకునేటువంటి ఎఫెసీ మాంత్రికులందరూ వారి బ్రతుకులో ఉన్న అంధకారం అంతా పటాపంచలైపోయింది. వారి జీవితాలు వెలుగుమయమైనాయి. అందుకే మాంత్రిక విద్య పుస్తకాలని కాల్చిపడేశారు. ఇంకా చెప్తాను వినండి ప్రియులారా, ఇంకా చెబుతాను మీకు మరో సంగతి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు మృతుల్లో నుంచి లేపబడిన దేవుడు మృతుల్లో నుంచి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించబోతున్న యేసు వైపు మీరు ఎలా తిరిగారో ఆ సంగతి వారే తెలియచెప్పుచున్నారు అంటాడు. ఈ వచనాలు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, తెస్సలోనికలు వారి విగ్రహాలు వదిలేశారు, ఎఫెసీలేమో వారి మాంత్రిక విద్యను వదిలేశారు, తెస్సలోనికలేమో వాళ్ళ విగ్రహాలను విడిచిపెట్టేశారు. ఇదంతా ఏమి మనకు నేర్పిస్తుంది అని అంటే ఒకటే విషయం, దేవుని వెలుగు వారి దగ్గరకు వచ్చింది. ప్రియమైన స్నేహితులారా, వారి అంధకారం అంతా పటాపంచలయ్యింది. ఇప్పుడు యేసు ప్రభు ఆయన వాక్యము అదే వెలుగైతే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నేను లోకమునకు వెలుగును, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం చీకట్లో ఉండడం నా చిత్తం కాదు గనక నేను మిమ్మల్నే వెలుగుగా చేశానన్నాడు. మీరే లోకమునకు వెలుగు అన్నాడు. అంటే మనం వెళ్ళిన చోట ఏమవ్వాలో తెలుసా? చీకటి పటాపంచలవ్వాలి. మూఢనమ్మకాలు, అమ్మ వింటున్నారా? విగ్రహారాధన సంబంధమైన తప్పుడు విధానాలు వినండి, ఏమండి, అనవసరమైన వాటి మీద నమ్మకాలు, తప్పుడు విశ్వాసాలు, మోసాన్ని ఆశ్రయించిన వీటిలో సాగిపోతున్నటువంటి మనుషులకు మన జీవితాలు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అంధకారమే పటాపంచలైపోవాలి. కానీ మనం ఉన్న చోట అన్నీ ఉన్నాయే, ఇదివరకు ఉన్నవే, అవి అసలు కదలడం లేదేంటి? అవి పటాపంచలవ్వడానికి ఆ చీకటి సంబంధమైనవన్నీ అవేమి వైబ్రేట్ అవ్వడం, కదలికలు రావడం లేదేమిటనంటే నువ్వు వాళ్ళతో కలిసిపోతే అవేం కదులుతాయి? నువ్వు వాళ్ళతో కలవకుండా ప్రత్యేకంగా ఉంటాయి కదా అవి కదలడానికి. నేను ఒక సేవకుడు గురించి ఎరుగుతున్న ప్రియులారా వినండి, చెప్తాను. కేరళలో ఒక ప్రాంతంలో ఒక భయంకరమైన ఒక పండగ జరిగేది, భయంకరమైన పండగ. ఎందుకు అది భయంకరమైన పండుగ అంటున్నామనంటే, ఆ దేవతా ప్రతిమను ఊరేగింపులు చేస్తూ ఉన్నప్పుడు వారు చేసే పనింటో తెలుసా? ఆడపిల్లలంతా కూడా దిగంబరులుగా నడవాలి. ఆడపిల్లలంతా దిగంబరులుగా నడవాలి. ఒంటి మీద నూలిపోగైనా లేకుండా నడిస్తే వీళ్ళు ఆశీర్వదించబడతారట, వీళ్ళ కుటుంబాలు బాగుంటాయట అని చెప్పి ఒక పెద్ద ప్రొసెషన్ జరిగేది ఆ కేరళలో. ఆ సమయంలో మగవాళ్ళంతా కూడా చూసి ఎవరి చాలా చెత్త వేషాలు వేస్తూ అల్లరి చిల్లరగా ఉండేది. ఆ ప్రాంతానికి ఒక దేవుని సేవకుడు వెళ్ళి అది చూడలేకపోయేవాడట. ఎవరు మారుస్తారు? ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి భయంకరమైన పండగ విధానం, దీన్ని మార్చడం నా వల్ల కాదని తన కూతుర్లు కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారట. ఎవడికి చెప్పినా ఈ పండగ ఆగదు, ఒకడి మీద జరిగింది అయితే ఆపడానికి మొత్తం కమ్యూనిటీ అంతా అదే పని చేస్తుంది. దిగంబర ఏమండి ప్రొసెషన్స్, యాత్రలు చేయటం. ఇక ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినాడు ఆ జిల్లాకి.
అమ్మ ఆలకిస్తున్నారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పండగను గురించి విని తెలుసుకున్నాక దెబ్బగా ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరులు ఆడపిల్లలు నడవడం ఏంటి, దానికి మగాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావడం ఏంటి, ఈ ఊర్లో ఇంత వ్యభిచారం జరగడం ఏంటి, ఇవన్నీ చేస్తే కుటుంబాలకు మేలు కలుగుతుంది అని అనుకోవడం ఏంటని అతను ఏం చేశాడో తెలుసా? ఇక స్టేట్లో సంప్రదిస్తే దీనికి ఆపడం జరగదని అతను సెంట్రల్ వరకు ఎవరికి తెలియకుండా ఆయన చాలా విషయాలు పంపించి ఆయనే దాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకొని ఆపేశాడు. కలెక్టర్ మీద ఎంత దుమారమో! ఈ పండగల మీద బతుకుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ పండగల్లో వ్యభిచార వృత్తి చేసుకునే ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరి కడుపులు కొట్టేసినట్లు అయిపోయింది కనుక వ్యతిరేకించినా కానీ ఇది నాగరికత కలిగిన మనుషుల మధ్య జరగాల్సిన పని కాదు కనుక దీన్ని బహిష్కరిస్తున్నామని ప్రభుత్వమే, సెంట్రల్ గవర్నమెంటే దీన్ని బహిష్కరించింది అనగానే స్టేట్ వాళ్ళు ఏమీ చేయలేదు. దేవుని మహాదయని బట్టి ఈ రోజు వరకు ఆ ప్రాంతంలో అలాంటి దుర్మార్గపు ప్రక్రియ మళ్ళీ జరగలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఇప్పుడు చెప్పండి, అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ పని జరగడానికి అసలు దీన్ని రూపుమాపినటువంటి ఆయన హైందవుడే ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక హైందవుడే ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆయనకే నచ్చలేదండి ఈ దిగంబర నడకలు, ఆయనకే నచ్చలేదండి ప్రజల మధ్య జరుగుతున్న అవాచ్యమైనటువంటి కార్యాలు. వినండి, ఇప్పుడు ఈ సేవకుడు కేవలం దేవుని సందులో తన కూతుర్లు కలిసి ఏడ్చారంటే వినండి ప్రియులారా, వినండి, చీకటంతా పటాపంచలయ్యింది. ఈ భయంకరమైన మూఢనమ్మకాల నుంచి, భయంకరమైన ఆచారాల నుంచి ఆ ప్రాంతానికి దేవుడు గొప్ప విడుదలని తీసుకుని వచ్చాడు. నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా? మనం ఉన్న చోట వినండి మోసాన్ని ఆశ్రయించే ప్రజలున్నారు, మూఢనమ్మకాలు బతికే వాళ్ళు ఉన్నారు, వినండి పితృపారంపర్య ఆచారాలతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు వెలుగైన వ్యక్తివైతే నీ వెలుగు ఆ చీకటిని పటాపంచలు చేసేలాగా పనిచేయాలి. అమ్మ ఆలకిస్తున్నారా? కానీ మనం దాన్ని మనం విమర్శించడం లేదు, దాని గురించి మనం చెడు అని కూడా చెప్పడం లేదు. మనం కూడా దాంతో తానని కూర్చుంటే ఇక అది ఎప్పుడు పోతుంది చెప్పండి? ఈ మూఢనమ్మకాలు, మూఢాచారాలు వింటున్నారా లేదా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను లోకమునకు వెలుగుగా చేశాను. వెలుగు యొక్క తొలి లక్షణం ఆలకిస్తున్నారా? చీకటిని పటాపంచలు చేయడం మొదటి మాట. రెండవ సంగతి చెప్తాను వినండి. వెలుగు యొక్క రెండవ లక్షణం అన్నిటినీ బయలుపరుస్తుంది. ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్. వెలుగుకున్న మరొక లక్షణం ఏంటో అన్నిటినీ బట్టబయలు చేయగలదు. వెలుగుకు దాపరికం లేదు, వెలుగు అన్నిటినీ బట్టబయలు చేయగలదు. దేవుని పిల్లలున్న చోట వినండి పారదర్శకత ఉంటుంది, దేవుని పిల్లలున్న చోట యథార్థత ఉంటుంది, దేవుని పిల్లలున్న చోట దాపరికాలకు చోటు లేదు, దేవుని పిల్లలున్న చోట వినండి ప్రియులారా, వినండి దాసి మూసి బతికే విధానాలకు చోటు లేదు. పారదర్శకత, బట్టబయలు చేయడం, అన్ని వెలుగులో తీసుకురావటం. మన దగ్గరే దాసి మూసి బతికే రకాలమైతే ఇక బయటోడికి ఏం బయలుపరుస్తాం? మన దగ్గరే దాసిమూసి బతికే సంగతులు అయితే ఈరోజు ఎంతమంది దేవుని పిల్లలు అంటారు కానీ భర్తగా తెలియకుండా భార్య దగ్గర దాపరికాలు, భర్తగారు భార్యకు తెలియకుండా ఆయన దగ్గర దాపరికాలు, ఎక్కడెక్కడో అప్పులు చేస్తాడు, తిప్పలు పడతాడు, భార్య కూడా చెప్పడు. ఎక్కడెక్కడో అప్పులు చేస్తుంటాడు, తిప్పలు పడుతుంటాడు. కనీసం వినండి, నీ జీవిత భాగస్వామికి అయినా ఈ అవసరం కొద్ది నేను తెచ్చాను, ఈ అవసరం కొద్దికి ఇది ఖర్చు పెట్టాను, ఈ అవసరం కొద్దికి ఇది జరిగిందని కనీసం నీ జీవితంతో నీతో పంచుకోవడానికి వచ్చిన నీ జీవిత భాగస్వామికి అయినా చెప్పవా? గుట్టుక్కులు చేస్తావు ఎక్కడో దగ్గర. ఆ రోజు అప్పులోలంతా నీ భార్య మీదకి వచ్చి పడి నీకు సిగ్గు లేదే, మీ ఆయనకు సిగ్గు లేదా, మీ కడుపున పుట్టిన పిల్లలు సిగ్గు లేదా, మా అప్పులు ఎవడే తీరుస్తాడు, ఇదిగో మీ ఆయన తీసిన అప్పులని ఏమండి నెత్తి మీదకి వచ్చిన రోజున నీ భార్య ఏడుస్తుందా? ఏడుపు. నీ పిల్లలు ఏడుస్తారా? ఏడుపు. అది అంత నీచంగా ఉంటుంది అని కూడా గ్రహింపు లేకుండా అంతా దాపరిక జీవితమే. మగాళ్ళదేమో దాపరిక జీవితం, ఆడోళ్ళదేమో దాపరిక జీవితం, పిల్లలదేమో దాపరిక జీవితం. అందరి దాసి మూసేసి ఇక దొరికిన వాళ్ళు ఎవరంటే కళ్ళు మూసి జల్ల కొట్టితే దొరికిపోయిన వాళ్ళు సేవకులే వీళ్ళకి ఇస్తారు. సేవకులు కళ్ళు మూసి జల్లలు కొడుతుంటారన్నమాట. మేమనుకుంటాం ఎంత మంచి విశ్వాసో, ఎంత మంచి బిలీవరో, ఎంత మంచి సహోదరో అనుకుంటాం కానీ ఇదంతా ఉత్తుదే.
ప్రియులారా వినండి, నీవు అందరినీ, ఒక మాట వినండి, నీవు ఏమంటే కొందరిని కొన్నిసార్లు మోసగించగలవేమో, ఏమండి అందరినీ ఒకసారి మోసగించగలవేమో, కానీ అందరినీ అన్ని వేళలా మోసగించలేవు తెలుసా, గుర్తుపెట్టుకో. కొందరిని కొన్నిసార్లు మోసగించగలవేమో, అందరినీ ఒకసారి మోసగించగలవేమో, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేవు. జాగ్రత్త, దొరికిపోతావు. ఆ రోజున సిగ్గుతో చావాలి నీవు. ఈరోజు చాలామంది ప్రియులారా వెలుగు జీవితాన్ని కోరుకోక, ఏమంటే వెలుగులో బ్రతకడం చేతగాక రహస్య జీవితాలకు అలవాటు పడిపోయి దాసిమూసి బతికి చివరికి వాళ్ళ కుటుంబానికి సిగ్గు అవమానం తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని బజార్కి ఇచ్చేటువంటి భర్త భార్యల సమాజంలో నేడు కనబడతా ఉన్నారు. మరి ఏది నీ వెలుగు జీవితం? నువ్వు వెలుగైన వాడవనే మాట నిజమైతే అమ్మ చీకట్ట పారద్రోలవయ్యా. నువ్వు వెలుగైన మాట నిజమైతే నీవు అన్నిటినీ బట్టబయలుగా ఉంచవయ్యా. అది దేవుని కోరుతున్నాడు. బైబిల్లో ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమి రాసిందో. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమి రాసిందో. ఏం చదువుతామో తెలుసా? మనం నమ్మిన దేవుడు ఆయన వెలుగయ్యున్న ప్రకారము, చెప్పండి, ఆయన వెలుగయ్యున్న ప్రకారము మనం ఎక్కడ నడుద్దాము? చీకట్లో నడిచిన ఎడల ఉందా? చెప్పండి అమ్మా. ఏంటమ్మా? ఆయన వెలుగయ్యున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే అన్యోన్య సావాసము గలవారమగుదము. ఈ రోజున భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎందుకు లేదు? దాపరికాలు. తల్లిదండ్రుల పిల్లల మధ్య అన్యోన్యత ఎందుకు లేదు? దాపరికాలు. సేవకుడికి సంఘస్థుల మధ్య అన్యోన్యత ఎందుకు దెబ్బతింటున్నది? ఏమండి? దాపరికాలు ఎక్కువై. తోటి పరిశుద్ధుల మధ్య సావాసములో ఏమంటే అన్యోన్యత ఎందుకు దెబ్బతింటున్నది? వినండి, వెలుగులో లేక. ఆయనకు తెలియకుండా ఈయన దాస్తాడు, ఈయనకి తెలియకుండా ఆయన దాస్తాడు, సేవకుడికి తెలియకుండా మీరు దాసేస్తారు, భర్తకు తెలియకుండా భార్య దాసేస్తుంది, భార్యకు తెలియకుండా భర్త దాస్తాడు. మళ్ళీ మీరు ఎవరట? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇది నిజమేనా? మరి మీరు లోకమునకు వెలుగు ఉన్న మాట నిజమైతే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్య సావాసము గలవారమవుదాము. చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెబుదాం. ఈ బ్రతుకు నేర్చుకోవాలి మనం. ఈ బ్రతుకు నేర్చుకోవాలి మనం. వెలుగు చీకట్టే పారదోలుతుంది, వెలుగు అన్నిటినీ బట్టబయలు చేస్తుంది. 2 సంగతులు చెప్పాను. 3వ సంగతి చెప్తాను వినండి ప్రియులారా. వెలుగు చేసే మరొక అద్భుతమైన పనేంటో తెలుసా? వెలుగు మేల్కొల్పుతుంది. వెలుగేం చేస్తుందటమ్మా? మేల్కొల్పుతుంది. కంటి మీద వెలుగు పడినంత వరకు ఎంతైనా నిద్రపోతా దున్నపోతలాగా. అవునా కదా చెప్పండి? కంటి మీద వెలుగు పడనంత వరకు ఎంతసేపైనా నిద్ర వస్తూ ఉంటుంది. కంటి మీద వెలుగు పడిందంటే ఏమండి? లేవాలని లోపల లేకపోయినా వెలుగు వచ్చి కళ్ళ మీద పడుతుంది, నిద్ర పట్టక లేవాలనిపిస్తుంది. వెలుగు యొక్క లక్షణం ఎవేకనింగ్, మేల్కొల్పడం. వెలుగు యొక్క లక్షణం మేల్కొల్పడం. వినండి ప్రియులారా, దేవుడు లోకమునకు మనల్ని వెలుగుగా చేశాడనంటే మనం మేల్కోవాలి, అనేకులను మేల్కొల్పాలి. అమ్మ చూడండి, అందుకని ఒక మాట రాసింది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5:14 చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అని ఉంది. క్రీస్తే వెలుగుగా నీ మీద ప్రకాశించాడు గనుక మేల్కో. మేల్కొనే నువ్వేం చేయాలన్నమాట? మరొకళ్ళు నీవు కూడా ఏం చేయాలి? మేల్కొల్పాలి. క్రైస్తవుడు అంటే వింటున్నారా? నిద్రపోతున్న వారిని మేల్కొల్పేవాడు, సోమరిపోతుల్ని మేల్కొల్పేవాడు, చతికిల పడిపోయిన వారిని మేల్కొల్పేవాడు. ఆయన ఎప్పుడు కూడా మేల్కొని ఉండేవాడు. కారణం ఆయన వెలుగు. యేసు వెలుగు. యేసుని వెంబడిస్తున్న మనము వెలుగు. వెలుగుగా మనం చేసే పని ఏంటో తెలుసా? మనం మేల్కొల్పబడిన వారము ఇతరులు అనేకులను మేల్కొల్పే వాళ్ళం. చప్పట్లు కొట్టే దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? ఈ లక్షణాలు ఏమైనా అబ్బుతున్నాయా? కొంచెం మనకి ఈ లక్షణాలు ఏమైనా అబ్బుతున్నాయా? చూడండి, ఎవరిని మేల్కొల్పాము?
ఎవరో కృంగిపోతున్నారట, ఎట్లయినా మేలుకొల్పాలి. ఎవరో నిరాశ నిస్పృహ చేత దివాలా కూరలు అయిపోతున్నారట, మేలుకొల్పాలి. ఏదో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇరుకుల ఇబ్బందుల చేత నలిగిపోతున్నారట, మేలుకొల్పాలి. కొంతమంది పాపం చేత, సోమరతనం చేత, భక్తిలో దివాలా కూరలు అయిపోతున్నారట, మేలుకొల్పాలి. ఎందుకంటే మేలుకొలిపే లక్షణం అది వెలుగుకుంటుంది. మనం మేలుకొలిపే వారం కావాలి. పౌలు భక్తుడు అలా మేల్కొల్పే వెలుగు కాబట్టి చూడండి ఎలా మేల్కొల్పాడో చూపిస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో, రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం నేను చదువుతాను చూడండి ప్రియులారా. 11వ వచనం, రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏమి రాసింది? మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేల్కొనే వేళ అయినదని తెలుసుకొని అలాగ చేయండి. మన విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అని మేల్కొల్పుతా ఉన్నాడు. వెలుగైన పౌలు రోమా సంఘములో ఉన్న విశ్వాసులను, ప్రియులారా మీరు వెలుగు సంబంధులు రా బాబు, మేల్కొనండి, మీరు నిద్రించొద్దు, ఇంకా రాత్రి బట్టలు వేసుకుని కూర్చోవద్దు, తేజస్ సంబంధమైన వెలుగు బట్టలు వేసుకోండి. మరి రక్షించబడినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది కనుక మీరు వినండి, మేల్కొనండి అని మేల్కొల్పుతా ఉన్నాడు. కనుక వెలుగుగా చేయబడిన మనం ఇతరులను మేల్కొల్పే వారము. మనం మేల్కొని ఉంటాము, ఇతరులను మేల్కొల్పుతాము. చీకటిని పటాపంచలు చేసేవాళ్ళం, మొదటి మాట. అన్నిటినీ బట్టబయలు చేసేవాళ్ళం, రెండవ మాట. మేల్కొలిపేవారం, అది మూడవ మాట. నాలుగో మాట చెప్తాను రండి. వెలుగు దగ్గర చెప్పాల్సిన నాలుగో మాట ఏంటంటే, వెలుగు అది ఒక హెచ్చరిక. వెలుగు అనేది అది ఒక హెచ్చరిక. ఉదాహరణ, రోడ్డు మీద వెళ్తున్నాం, మీరు కాకినాడకి వెళ్ళారు, భానుగుడి జంక్షన్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. అక్కడ ఏ వెలుగు కనపడడం లేదు రోడ్డు మీద అనుకోండి, నేరుగా వెళ్ళిపోవచ్చు. మీరు కదమ చీకట్లో నేరుగా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ వింటున్నారా, పచ్చ లైట్ కనబడిందంటే అర్థం ఏమిటి? మాట్లాడరేమరా? పచ్చ లైట్ కనబడిందంటే అర్థం ఏంటి? వెళ్ళిపో అని. పసుపు లైట్ కనబడిందంటే అర్థం ఏంటి? ఏంటండి కొంచెం ఏంటండి, ఆగు అని. రెడ్ లైట్ కనబడిందంటే అర్థం ఏంటి? నిలిచిపో అని. ఏమండి, నాకు రెడ్ లైట్ కనబడలేదు ఏమండి అని అనుకోండి, నేను వెళ్ళిపోయాను అనుకోండి, ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వెళ్ళవలసినప్పుడు గ్రీన్ లైట్ వెలిగింది, వెళ్ళలేదనుకోండి, నా ప్రయాణం పాడు చేసుకోవాల్సి వస్తుంది. పసుపు లైట్ కనబడినా కానీ నేను ఆగలేదనుకోండి, మరో ప్రమాదాన్ని నేను కోరి తెచ్చుకోవాల్సి వస్తుంది. లైట్స్ ఎప్పుడైనా కానీ అవి వార్నింగ్ సింబల్స్, అవి హెచ్చరిక చేసేవి అనే మాట మనం గమనించాలి. చూసారు, ఈ మూడు రంగుల వెలుగుల్లోనే ఎన్ని హెచ్చరికలు ఉన్నాయి? వెళ్ళు, ఆగు, నిలిచిపో. చెప్పండి మరొకసారి, వెళ్ళు, ఆగు, నిలిచిపో. వెళ్ళని ఏ రంగు చెప్తుంది? పచ్చ రంగు చెప్పింది. ఆగని ఏ రంగు చెప్పింది? పసుపు రంగు చెప్పి, ఆరెంజ్ రంగు, ఆరెంజ్ కలర్, దాన్ని ఏమంటే తెలుగులో ఆరెంజ్ వెళ్ళండి, అర్థమైపోద్ది మీకు. తర్వాత రెడ్ లైట్ ఏం చెప్పింది? నిలిచిపో అని చెప్పింది. నిలిచిపోమని చెప్పిన తర్వాత వెళ్ళాను అనుకోండి, అమ్మ వింటున్నారా, నిలిచిపోని చెప్పిన తర్వాత కూడా నేను ముందు వెళ్తే ఇంటి నుంచి అట్లకారు తెచ్చుకొని మన శరీరాన్ని పీక్కోవాలి రోడ్డు మీద నుంచి. ఎవడొచ్చి పచ్చడి చేస్తాడు రోడ్డు మీద మనల్ని. కనుక లైట్ చేసే పనింటో తెలుసా? వార్నింగ్. అంటే క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? వెలుగు అంటే అర్థం మనం ఈ లోకానికి ఒక వార్నింగ్స్, లోకానికి మనం హెచ్చరికలు చేసేవాళ్ళం. ఏం హెచ్చరికలు చేసావు? ఒరే బాబు, పాపంలోనే పుట్టావు, పాప పనులు చేసావు, అలా పాపంలోనే జీవిస్తే నువ్వు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది, రిపెంట్, మారు మనసు పొందరా అని మనం హెచ్చరిక చేసేవాళ్ళం. మనమే ఆ సత్యాన్ని గమనించక, మనమే మారు మనసు పొందక, మనమే సరిగ్గా హెచ్చరికలు తీసుకోకపోతే ఇంకా మనం ఎవరిని హెచ్చరిస్తాము? మీరే చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయా? వినండి ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు యొక్క ఏమంటే జీవితం ప్రపంచమంతటికి ప్రభావితం చేస్తే, ఆయన నమ్మినటువంటి ఆయన పిల్లల జీవితాలు లోకమంతటి మీద ప్రభావితం చూపించాలని ఆయన మనలను ఉప్పుగాను వెలుగుగాను ఆయన చేసి నియమించాడు. కనుక ఈ రోజున ఆ వెలుగు జీవితం, ఆ ఉప్పు జీవితానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభువా, లోకమునకు నన్ను ఉప్పుగా చేశావు, నేను ఉన్న నా కుటుంబం నా వల్ల భద్రపరచబడాలి.
బైబిల్ ఎగ్జాంపుల్స్ అని వరసాగిస్తాను. నేను ఉన్న నా గృహం నన్ను బట్టే భద్రపరచబడాలి. అలాగనే లోకమునకు నన్ను ఉప్పుగా చేసావు కాబట్టి ఇప్పుడు ఉప్పుకున్న రెండవ లక్షణం అది రుచి కలగాలి గనక నేను ఉన్న చోట ఒక రుచికరమైన వాతావరణం కలగాలి. అమ్మ ఆలకిస్తున్నారా? అలాగే నువ్వు లోకమును ఉప్పుగా చేసావు గనక నేను ఉన్న చోట వ్యాధి నిరోధకం జరగాలి. నేను ఉన్న చోట వినండి ప్రియమైన స్నేహితులారా, ఖచ్చితంగా ఎదుటి వారికి దప్పికే పుట్టాలి. దేవుని గుర్చిన దప్పికేనే నేను పుట్టించాలి. నువ్వు నన్ను లోకమునకు ఉప్పుగా నువ్వు నన్ను చేశావు, లోకము నన్ను వెలుగుగా చేశావు గనక నేను ఉన్న చోట చీకటి పటాపంచులవ్వాలి. నేను ఉన్న చోట సమస్తము బట్టబయలు కావాలి. నేను ఉన్న చోట లోకమును వెలుగుగా చేశావు గనక నేను మేల్కొల్పబడి అనేకులను మేల్కొల్పాలి. నేను ఉన్న చోట వెలుగుగా అనేకులకు నేను ఒక హెచ్చరిక చేసి ఒక వ్యక్తిలాగా నేను మిగలాలి. ఇలా కాకపోతే ప్రియమైన స్నేహితులారా, ఇలా మన జీవితాలు కాకపోతే నిజ క్రైస్తవ జీవితం ఏంటో అందులోకి ఇంకా మనం ప్రవేశించలేదని ఒప్పుకోక తప్పదు. అయితే వెలుగుగాను ఉప్పుగాను జీవించడం మాటలు చెప్పేటంత తేలికేం కాదు. ఇది ఆచరణలోకి రావడానికి ఒక 3 చిట్కాలు చెప్పి నేను ముగిస్తాను, వినండి. మొదటి చిట్కా ఏంటో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. ఉప్పుగాను వెలుగుగాను మన జీవించడానికి మొదటి చిట్కా జ్ఞాపకం చేస్తాను, వినండి. దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన మాట, ముందు క్రీస్తులో నువ్వు ఎవరో నీవు గుర్తెరుగు. రికగ్నైజ్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నీవు యేసులో నువ్వు ఎవరవో నీవు ముందు గుర్తించు. అప్పుడు నీ స్థానమునకు తగినట్టుగా స్థితిలో బతకడం వస్తుంది. యేసు ప్రభువులోకి వచ్చి నువ్వు ఎవరవో నీకు అర్థం కాకపోతే వినండి, అలాగ దాన్ని తగినట్టుగా జీవించడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి? కనుక మొట్టమొదటి మాట, యేసులో నువ్వు ఎవరవో నీకు తెలియాలి. అది ఎప్పుడు గుర్తించి బ్రతకాలి. అది మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా? యేసుతో సన్నిహితంగా జీవించు. చెప్పడం, యేసుతో సన్నిహితంగా జీవించు. యేసుతో సన్నిహితంగా జీవించిన మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉప్పులాగా బతికాడు, వెలుగులాగా బతికాడు. మోషే ప్రకాశించలేదా? ఇశ్రాయేలు సమాజం కుళ్ళిపోతున్న సమాజం, దాన్ని ఆయన భద్రపరచలేదా? దానికి ఆయన రుచినివ్వలేదా? వినండి ప్రియమైన స్నేహితులారా, వారి మధ్య ఒక యోగ్యమైన పరిచర్య చేయలేదా? ఇవన్నీ బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి చక్కని సాక్ష్యాలు, మంచి ఉదాహరణలు ప్రియులారా. ఇంకా చెప్తాను వినండి. యేసులో మనం ఎవరమో మనం గుర్తెరగాలి. మొదటి మాట, యేసుతో మనం సన్నిహితంగా ఉండాలి. రెండో మాట. మూడో మాట ఏంటో తెలుసా? వెలుగుగా ఉప్పుగా మనం చేసే సత్క్రియలు లోకమంతా చూచినట్లుగా మన దేవునికి మహిమ వచ్చినట్లుగా బ్రతకాలి. అమ్మ ఆలకిస్తున్నారా? దేవుని మహిమ కొరకు మనం చేసే సత్క్రియలు మనుషులు ఎదుట కనబడనివ్వండి, మన దేవునికి మహిమ రానివ్వండి. ఈరోజు దేవునికి మహిమ వచ్చేలాగా పనులు చేద్దాం. నేను ఈ పని చేయడం వల్ల దేవునికి ఏమైనా మహిమ వస్తుందా అనే ఆలోచనతో మన పనులు చేసి దేవునికి మహిమొచ్చేలాగా మన పనులు చేయటం వలన వినండి ప్రియులారా, మన పరలోకపు తండ్రి మహిమపరచబడడంతో పాటు మన జీవితం కూడా అది సార్థకమవుతుంది. మన జీవిత ప్రభావం మరి కొంతకాలానికి కొంతమంది మనుషుల మీద నిలబడుతుంది. ఈ రోజున నేను కొంతమంది వ్యక్తుల జీవిత ప్రభావం నా మీద ఉంది, అది నేను చెప్పగలను. వారి జీవిత ప్రభావం ఎలా నా మీద పడిందో నేను చెప్పగలను. వరుసగా 2-3 నా అనుభవాలు మీతో చెప్తాను, మీకు ఉపయోగపడతాయి. నేను యేసు ప్రభుని నమ్మిన తొలి రోజుల్లో మాకు ఒక ఎకనామిక్స్ లెక్చరర్ ఉండేది, హెప్సిబా అనే ఒక అక్కగారు. ఆమె కొడుకుల్లాగా ఆమె తమ్ముళ్ళలాగా మమ్మల్ని చేరదీసి ఎవరికైనా ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు తక్కువైతే గమనించి, ఎవరికైనా సరైన బట్టలు లేకపోతే గమనించి, ఎవరికైనా అవసరాలకు డబ్బులు లేకపోతే గమనించి, ఏమండి అడగక్కర్లేదండి, హెప్సీ బక్క ముందు కనబడితే చాలు మన అవసరాలు తీరిపోతాయి అన్నట్టుగా ఉండేది. ఏదైనా మీటింగ్ వెళ్ళడానికి ప్రయాణపు ఖర్చులు లేవు, తమ్ముడు దగ్గర వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకోలేడు అనేది తెలిస్తే, ఒక బైబిల్ మంచి పుస్తకం కొనుక్కోవాలని అబ్బాయికి ఉంది కానీ కొనుక్కోవడానికి డబ్బులు లేవని తెలిస్తే, వినండి, నాకు తెలిసి ఆమెకి పెళ్ళయ్యేంత వరకు ఆమెకు వచ్చే జీతమంతా యవనస్తుల మీదే ఖర్చు పెట్టేసేది. ఆ తమ్ముడికి ఫీజు, ఈ తమ్ముడికి డ్రెస్సు, ఈ తమ్ముడికి బైబిల్, ఆ తమ్ముడికో రిజిస్ట్రేషన్ ఫీజు, ఈ తమ్ముడికేమో ఈ ఖర్చులకు అవసరాలకు ఇచ్చి ఆమె జీవితం అంతా అలాగే ఖర్చు పెట్టేసింది. అది నేను చూశాను.
ఒక అమ్మ ఒక బిడ్డకు నోట్లో ముద్దలు పెట్టినట్లుగా, ఏమండి అనారోగ్యముతో పడుంటే తమ్ముడు బాగలేదని తెలిసింది, నువ్వు మాకు కబురు చెప్పలేకపోయావని వచ్చి మరి ఆమె ఏదో చేసుకుని వచ్చి నోట్లో పెట్టడం కూడా నేను అనుభవించాను. ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఆమె చేసిన పరిచర్యలు అది బాగా నా మనసులో పడిపోయింది. అదొకటి చూసారా, అది ఉప్పు వెలుగులాగా జీవించడం అంటే. మాకు సేవకుడు ఉండేవాడు, ఎక్కడ గణపవరం అని వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మా ప్రాంతాలకు వచ్చాడు. ఆయన స్వామి నా పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అన్నాడు ఒకసారి. ఎట్లా జరిగింది పాస్టర్ గారు అంటే, నా పెళ్ళికి నా వైపు నుంచి 10 మంది, మా ఆవిడ గారి వైపు నుంచి 10 మంది, అంతకంటే ఎక్కువ మందిని మా పెళ్ళికి పిలవలేదు, కానీ మా పెళ్ళి 500 మందితో జరిగింది అన్నాడు. మరి మిగిలిన 480 మంది ఎవడు? పాస్టర్ గారు మిగిలిన 480 మంది ఎవరంటానంటే, ఇతను పెళ్లి కార్డులు కొట్టించాడట. వింటున్నారా లేదా మీరంతా? పెళ్లి కార్డులు కొట్టించాడట. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషను, తాడేపల్లిగూడెం ఏమండి బస్ స్టేషను, అలాగనే తణుకు ఏమండి బస్ స్టేషను, తణుకు ఊరు, గణపవరం, తర్వాత వినండి భీమవరం, ఈ ప్రాంతాలన్నీ తిరిగి ఆ రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉన్న అడుక్కున్న దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పెళ్లి కార్డు ఇచ్చి, ఒక పంచే ఒక ఏమండి టవల్ ఇచ్చి, నా పెళ్లి మీరు పెళ్లికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి, ఇగో ప్రయాణపు ఖర్చు 4 ఇచ్చి, ఒక పంచి ఒక టవల్ ఇచ్చి పిలుచుకున్నాడంట. ఈ 480 మంది ఎవరనంటే అందరూ అడుక్కున్నోలే వచ్చారు నా పెళ్ళికి. స్వామి ఒక విషయం చెప్పనా, నా పెళ్ళి నాకు భలే తృప్తినిచ్చింది. మంచి భోజనం పెట్టాను వాళ్ళందరి గురించి. నేను ఇచ్చిన పంచులు కట్టుకొని వచ్చారు, నేను ఇచ్చిన తువ్వాళ్ళు వేసుకొని వచ్చారు, నేను ఇచ్చిన ఏమంటే కోకలు కట్టుకొని వచ్చారు ఆడోళ్ళు. అడుక్కున్న వాళ్ళంతా శుభ్రంగా తయారై నా పెళ్ళికి వచ్చారు. నేను ఇచ్చిన ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చాను. ఎలా చేసుకున్నారేంటి పాస్టర్ గారు అంటే, ఆయన అన్నాడు, నేను మా బంధువులు ఎవరిని పిలిచినా, నా స్నేహితులను పిలిచినా నా పెళ్ళిన బహుమానాలన్నీ తెచ్చి నాకు ఇస్తారు. నేను మళ్ళీ వాళ్ళకి ఇవ్వగలుగుతాను, ఇవ్వలేను. కానీ అడుక్కున్నోళ్ళు పిలుచుకుంటే ఎవడో నాకు బహుమానం తేడు, నా బహుమాన పరలోకములు ఉంటుందని అడుక్కున్నోళ్ళని పిలుచుకున్నాను నా పెళ్ళికి అన్నాడు. ఏమండి, మన పెళ్ళికి ఎవరిని పిలవాలా? వీళ్ళు ఇచ్చిన వాళ్ళు పిలుచుకుందాం. మళ్ళీ రాసుకుంటాం కదా ఒక రికార్డు. ఆడికేమో ఏమండి ఎంత ఇచ్చాము, ఈడికేమో ఎంత ఇచ్చాము, ఆడికేమో ఎంత ఇచ్చాము. ఆడు 100 రూపాయలు ఇస్తే దానికి 116 కల్పించేద్దాం ఈసారి. 1000 116, 100 ఇస్తే 100 116. ప్రియులారా వినండి, ఎవడో మన బహుమానాలు ఇచ్చినోడిని పిలుచుకుంటేనట ఆయన మనసు నాకు నచ్చింది. ఎవడో బహుమానం ఇచ్చినోడిని పిలుచుకుంటే తిరిగి నేను బహుమానం ఇవ్వగలుగుతాను, ఇవ్వలేనో కానీ పేదోడిని పిలిపించుకుంటే, అడుక్కున్నోని పిలుచుకుంటే వాళ్ళేమీ నాకు ఇవ్వరు, నేను ఇచ్చిన దాంతో వాళ్ళు వస్తారు. అదే నాకు సంతోషమని చేసుకున్నాను స్వామి నా పిల్లన్నాడు. అది నాకు భలే నచ్చింది. అమ్మ ఆలకిస్తున్నారా? ఈ విషయాలు మీకు ఏమైనా బాధపడుతున్నాయా? మరొక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. ఆయన జీవితం కూడా నా మీద భలే ప్రభావితం చేసింది. ఆయన పేరే నా పెద్ద కొడుకు పెట్టుకున్నాను. ఆయన పేరే మా పెద్ద అబ్బాయికి పెట్టుకున్నాను నేను. ఆయన వయసులో 96 సంవత్సరాల ముసలివాడు. ఆయనకు నాకు 7-8 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. అప్పటికి ఉద్యోగం చేస్తున్నాను. కానీ స్వామి నీకు సేవా వరం ఉంది, దేవుడిని సేవ కొరకు పిలుస్తున్నాడని నాకు అనిపిస్తుంది, నువ్వు ఉద్యోగం వదిలేయాలి, సేవకు రావాలి అని ప్రతిసారి అనేవాడు. సంవత్సరానికి ఒకసారి ఇండియాకు వచ్చేవాడు. వాళ్ళ టీం వాళ్ళందరికీ నేను తర్జుమా చేసేవాడిని, వాక్యం తర్జుమా చేసేవాడిని అంతే, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి. ఆ పరిచర్య అంతా చూసి నువ్వు సేవకు రావాలని పిలిచి, వినండి ప్రియులారా, ఏదో కొంచెం డబ్బులు దాచాడంట నా గురించి. ఎవరి దగ్గరకు వచ్చాడో వాళ్ళకి తెలిసినట్టుగా ఈ డబ్బులు నాకు ఇస్తే వాళ్ళకి వీళ్ళకి మధ్య వ్యవహారం చెడిపోతుందని నాకు ఎవరితోనో కబురు పెట్టి ఆ క్యాంపౌండ్ వెనకాలకు ఉండమని చెప్పాడు టైం ఇచ్చి. అసలు ముందు నుంచి వెళ్ళి కలిసి అయిపోయింది కదా, వెనకాలకు రమ్మని పిలిచాడు ఏంటి పెద్ద ఆయన? వెనకాలకు రమ్మని పిలిచారని నాకేం అర్థం కాల. సరే వీళ్ళు విన్నోళ్ళు సరిగా విన్నారా? ఆయన ఇంగ్లీషులో బాధపడిందిలో ఇదొక అనుమానం వస్తున్నది. సరే మొత్తానికి నేను వెనకాల వెళ్ళి ఉంటే ఏమిటి తలుపు తీసుకొని ఆ ముళ్ళ కంపల్లోంచి వచ్చి చేతులు ఇవన్నీ గీరుకుపోయినాయి, తెల్లటి దొరగారు ఇవన్నీ గీరుకుపోయినాయి. వచ్చి స్వామి ఇక నేను బతుకుంటానో లేదో తెలియదు, నువ్వు సేవకు రావాలి అని చెప్పి ఆ డబ్బులు నా చేతిలో పెట్టాడు. పెద్ద ఎక్కువ డబ్బులు కాకపోవచ్చు, కానీ నీ సేవలో మొట్టమొదట నీ సేవ కొరకు డబ్బులు ఉపయోగించాలని నా చేతిలో పెట్టి ఏడుస్తూ, సేవకుడమైతే సంతోషిస్తాను, మరి లేకపోతే నీ ఇష్టం అని చెప్పి చేతులు డబ్బులు పెట్టి ప్రార్థన చేసి అలాగ లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు వరకు నేను ఆయన చూడలేదు.
ఆయన పేరు కార్ల్ జాన్సన్. మా పెద్ద అబ్బాయి పేరు వింటున్నారా ప్రియులారా? కార్ల్ ఇజ్రాయేల్. కార్ల్ అనే పేరు పెట్టుకున్నాను. విడ్డూరం ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ఈ కార్ల్ గారు నాన్నగారి పేరు ఫ్రాంక్లిన్. ఆయన మంచి దేవుని సేవకుడు, గొప్ప గొప్ప విషయాలు ఆయన గురించి విన్నాను. విన్న తర్వాత నాకు కూడా అనిపించేది వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఉంటే బాగుండునేమో మా దగ్గర అని అనిపించింది నాకు మనసులో. ఎందుకు, మంచి దేవుని సేవకులు కదా అని అనిపించింది. తర్వాత మాకు మా ఇంట్లో పేరు పెట్టిన ఏది చేసి సుకుమార్ పట్నాయక్ కానీ ఒక అన్నయ్య వచ్చి అన్నీ పెడతా ఉంటారు. తమ్ముడు స్వామి ఈ చిన్నోడికి ఏం పేరు పెట్టాలన్నాడు. నేను చెప్పనన్నా మీరే పెట్టండి అన్నాను. నేనేం చెప్పను, కానీ లోపల ఒక ఆశ ఉంది. కానీ నేను చెప్పనన్నా మీరే పెట్టండి అన్నాను. పెట్టండి అంటే ఆయన పిల్లగాడికి పెద్దవాడికి ఏమో ఏమండి డాక్టర్ స్పర్జన్ అని ఒక పెద్ద ఆయన పెట్టాడు పేరు. ఈ చిన్నోడికి ఏమో సుకుమార్ పట్నాయక్ గారు పేరు పెట్టినప్పుడు ఏమన్నారంటే, తమ్ముడు ఎందుకో వీడికి పేరు ఇవ్వాలనిపిస్తుందని వీడికి ఏం పేరు పెట్టాడంటే ఫ్రాంక్లిన్ జోసెఫ్ అన్నాడు. అదేంటన్నా ఫ్రాంక్లిన్ అని పెట్టారంటే, ఎందుకో పెట్టాలనిపించింది తమ్ముడు. ఎందుకు అన్నాడు. కార్ల్ జాన్సన్ గారు నాన్నగారి పేరు ఫ్రాంక్లిన్ జాన్సన్ అన్నా, ఈ ఫ్రాంక్లిన్ అనే పేరు ఉంటే బాగుంటుందని నా మనసులో ఉంది, కానీ అదే పేరు పెట్టారు ఏంటనంటే ఆయన ఒకసారి గతుక్కమని ఏమో తమ్ముడు దేవుని ఏర్పాటు అన్నాడంతే. నేను మాట ఎందుకు చెప్పానో తెలుసా? కొంతమంది జీవిత ప్రభావాలు, వారి ప్రయాస, వారి కష్టము మన జీవితాల మీద పడుతుంది. అది నిలుస్తుంది. ఎవడి 10 కాలాలు ప్రయోజనగా. నేను అంటాను ఒక మాట, దేవుడు మనలను ఉప్పుగాను వెలుగుగాను చేశాడు. మన జీవిత ప్రభావం ఎవరి మీదనైనా పడాలి. మన జీవిత ప్రభావం ఎవరి మీదనైనా పడాలి. చివరి మాట చెప్పి ముగిస్తాను. జీవిత ప్రభావం పేతురు మీద పడింది. పేతురు ఇంట్లో వాడు యేసయ్య దగ్గరకు వచ్చేసాడు. ఫిలిప్ జీవిత ప్రభావం నతనయేలు మీద పడింది. స్నేహితుడు నతనయేలు యేసయ్య దగ్గరకు వచ్చేసాడు. సమరయ స్త్రీ జీవిత ప్రభావం ఊరోల మీద అందరి మీద పడింది. ఊరోలంతా యేసయ్య దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? చివరగా నీ జీవిత ప్రభావం నీ ఇంటోల మీద పడితే నీ ఇంటోలు నీతో పాటు ఇక్కడ రావాలి. నీ జీవిత ప్రభావం నీ స్నేహితుల మీద పడితే నీ స్నేహితులు నీతో కలిసి మందిరానికి రావాలి. నీ జీవిత ప్రభావం నీ ఊర్లో ఉన్నోళ్ళ మీద పడితే నీ ఊర్లో ఉన్నోళ్ళు నీతో కలిసి ఇక్కడికి రావాలి. ఆ రోజున నువ్వు నిజ క్రైస్తవుడు కానీ లేకపోతే నువ్వు ఒక నామకార్థ క్రైస్తవుడవే అవుతావు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మళ్ళీ ఒకసారి వివరణ ఇస్తాను, వినండి. యేసయ్య ఎంతకాలం బ్రతికాడు? మీరు చెప్పాలి స్పీడ్గా. యేసుప్రభు ఎంతకాలం బ్రతికాడు? 33 ఎంతకాలం సేవ చేశాడు? 3.5 సంవత్సరాలు. ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు? దాదాపు 100 కిలోమీటర్లు. ఎంతమంది శిష్యులు పెట్టుకున్నాడు? 11 మంది శిష్యులు. కానీ ఎంతవరకు వెళ్ళిపోయాడు ఆయన? అన్ని ఖండాలకు, అన్ని దేశాలకు, అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు తన జీవిత ప్రభావం వెళ్ళింది. అలా వెళ్ళిన ప్రభు మనల్ని ఎట్లా చేసినాడో తెలుసా? లోకమునకు ఉప్పుగాను లోకమునకు వెలుగుగాను చేశాడు. కనుక మనమే ఈ లోకాన్ని భద్రపరిచే వాళ్ళం. రాహాబు అనే వేశ్య తన ఇంటిని భద్రపరచుకోలేదా? అమ్మ వింటున్నారు? రాహాబు అనే వేశ్య ఇంటిని భద్రపరుచుకుంది. అది భద్రపరిచే శక్తి. అది అలాగనే రుచి కలిగించడం. ఇశ్రాయేల్ అనే చిన్న జనాంగానికి రుచిని తీసుకొచ్చి పెట్టలేదా మోషే పరిచర్య? అలాగ మన కుటుంబానికి, మన ప్రాంతానికి మనమే రుచిని తీసుకుని రావాలి. వ్యాధి సోకకుండా చూసుకోవాలి. మోషే ఎన్ని తిప్పలు పడ్డాడో మనకు తెలుసు. లోకములో ఉన్నటువంటి విగ్రహారాధన, లోకములో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, లోకములో ఉన్నటువంటి పాడు సంప్రదాయాలు ఏవి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు తాకకుండా మోషే చేసినటువంటి పరిచర్య అమోఘమైనటువంటి పరిచర్య చేసి ప్రియులారా రోగం సోకకుండా తన వంతు పని చేసినాడు ఆయన. అలాగనే ప్రియమైన స్నేహితులారా, ఏమండి, ఉప్పు దప్పికను పుట్టించినట్లుగా చాలామందికి దప్పికను పుట్టించారు. మన ఎవరికైనా దప్పికను పుట్టించాలి. వెలుగు అంధకారాన్ని పటాపంచలు చేసినట్లుగా మనమున్న చోట అంధకారం పటాపంచలు కావాలి. వినండి, వెలుగు అన్నిటినీ బయలుపరిచినట్లుగా మన జీవితాలు కూడా పారదర్శకంగా ఉండి వెలుగులో మనం సావాసం చెయ్యాలి. వెలుగు వినండి ప్రియమైన స్నేహితులారా, మన అందరి జీవితంలో వినండి ఒక మేల్కొల్పునిచ్చినట్లుగా మనమే కొంతమందికి మేల్కొల్పుగా మారాలి. వెలుగు హెచ్చరికనిచ్చినట్లుగా మనమే కొంతమంది హెచ్చరికనివ్వాలి. ఈ పని మనలో జరగాలనంటే మనం ఎవరమో మనం గుర్తిద్దాం. యేసుతో సన్నిహితంగా ఉందాం. దేవుని మహింపరచడానికి భూమి మీద సత్క్రియలు చేద్దాం. మోకరించండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ బ్రతుకులో